గురువు గారి గురించి చెప్పాలంటే బ్రహ్మశ్రీ గురువు గారు సహస్రావధాని, త్రిభాష సహస్రావధాని, 3 భాషల్లో చేశారండి, 3 సార్లు చేశారు. అలా సరస్వతోపాసకుడు. ఆయనకి అసలు మన పూర్వజన్మ సుకృతం. నిజంగా గురువు గారిని ప్రథమ అవధానం చేయించడం అనేది నిజంగా మనకి అదృష్టం, మన ఆప్త వేదిక చేయించడం. తర్వాత ఎందరెందరో అవధానులు ఉన్నా నిస్సందేహంగా వారిలో వద్దిపత్తి గారు నిన్న ఒప్పుకుంటారా? తప్పకుండా ఒప్పుకుంటారు. తర్వాత నిజ జీవితంలో కూడా అవధానం చేస్తున్నటువంటి గురువు గారు. ఎలా అవధానం అంటే మనం సంరక్షించుకోవాలన్న ఆవేశం కలుగుతుంది. అలానే మంచి వక్త. ఇంకా ఆలయాలన్నిటికీ వెళుతూ ఉంటారు. ఇలా చూసుకుంటే ఆల్మోస్ట్ 8 ఐటమ్స్ ఉన్నాయండి. నిజ జీవితంలో అష్టావధానం చేస్తున్నారు. ఇంకా నేను ఎక్కువ కాలయాపన చేయమని ఆనంద్ గారి గురించి చెప్పాలంటే 1,00,000 కళార్చన చేయాలన్నా, ఒక సిలికాన్ ఆంధ్ర లాంటి సంస్థను స్థాపించాలన్నా, మనబడి లాంటి సంస్థ, మీకు విద్యా సంస్థ ఇండియాలో సిగ్గుపడుతున్నారు, వాళ్ళ పిల్లలకి తెలుగు నేర్పడం రావట్లేదని. అలాంటిది ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐ సంస్థగా ఉండి దానికి ఆద్య శ్రీకారం చుట్టినటువంటి ఈయన నాకు అగ్రజుడు, గురుతుల్యుడు. నేను మన 100 అడుగుల హనుమాన్ విగ్రహం కట్టించిన, కాన్సర్ట్స్, మ్యూజికల్ కాన్సర్ట్స్ ఏం చేసినా కూడా మొత్తం నాకు స్ఫూర్తి ప్రదాత మన కూచిపట్ల ఆనంద్ గారు. సో ఎక్కువ సోదరులు శ్రీనివాస్ గారు, ఇక్కడ ఆప్తా కార్యవర్గ సభ్యులు చాలామంది ఉన్నారు. అందులో ముఖ్యంగా బోర్డు చైరు, ఫౌండర్, ప్రెసిడెంట్, ఇలాగా ముందుగా ఒక కార్యవర్గంలో ముఖ్యులు ఉండటం అన్నది ఇదే తొలిసారి. ముందు రోజు వేరే స్థాయిలో ఉండి పొద్దున పూట ఇది వేరే, దీనికి ఎవరు పట్టించుకోకుండా ఉండేటువంటి కార్యక్రమం ఇంతమంది ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. 16 మందితో చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. త్రిగుణిత అష్టావధానం 24 మందితో, తర్వాత శతావధానం, సహస్రావధానం. అది సరస్వతి అమ్మవారి కరుణ ఉంటే అలాంటి జరుగుతుంది. ఇవాళ మన మధ్య అటువంటి సరస్వతి అమ్మవారి మానస పుత్రులు ఇక్కడ ఈ వేదిక మీద వద్దిపత్తి పద్మాకర్ గారు ఉన్నారు. మా అదృష్టం కొద్దీ సిలికానాంధ్ర వేదిక మీద కూడా వారి అవధానం జరుపుకునేటువంటి అవకాశం మాకు అది అదృష్టం కింద లభించింది. అవధానికి ముఖ్యంగా అవధానం చేస్తున్నప్పుడు రక్తి కట్టాలి అంటే ఆయనకి ధారణ 2 ఉండాలి. సమకాలీన పరిస్థితులపై చమత్కార సహితంగా వ్యాఖ్యానం చేయగలిగినటువంటి సమయస్ఫూర్తి ఉండాలి. వీటన్నిటినీ అద్భుతమైన సమపాలనలో రంగరించినటువంటి దానికి ఒక ప్రోధి చేస్తే ఉన్నటువంటి మహానుభావులు. మనకి నన్ను ఆహ్వానించినందుకు, నన్ను కూడా దీనిలో భాగం చేసినందుకు ముఖ్యంగా ఆప్త మిత్రులు, సోదరులు, ఆప్త కుటుంబం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ఈ గత 2 నెలల్లో రెండోసారి రమ్మన్నాను, పాపం పంచి తీసుకురాలేదు. ప్రాజ్ఞులకు, రసజ్ఞులైన ప్రేక్షకులకు అందరికీ నా అభినందనలు, స్వాగతం పలుకుతున్నాను. ముఖ్యంగా ఈ 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అనేక రకాలైనటువంటి విలక్షణమైనటువంటి కార్యక్రమాలు మనం చూసాం. అన్నిటికంటే విలక్షణమైనది తెలుగు మహాసభలు అన్నారు కాబట్టి మన తెలుగుకు పట్టం కట్టేటువంటి అంశం అవధానం. ఈ అవధానాన్ని కూడా ఈరోజు ప్రదర్శించడం అనేది చాలా విశేషమైనదిగా నేను భావిస్తున్నాను. మెంబర్లుగా మనం కలిసి ఉన్నందుకు మనం గర్వించాలి, మన సంస్థను మనం అభివృద్ధి చేయాలి. ఈరోజు అష్టావధానంలో పాల్గొన్నటువంటి ఫణి డొక్క గారు, లేకపోతే మా అనంత శ్రీరామ్ నాకు బాగా తెలుసు, మా గోపాలకృష్ణ అన్నయ్య మహా పురాణ పఠనం చేయడమే కాదు, ఒక పాత్రను ఏ విధంగా ధరించాలో ఆ పాత్రలో లీనమై జీవించేటువంటి కాంపిటీషన్స్ నేను చూశాను. అవన్నీ కూడా ఇట్లా ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మన తెలుగు భాషను ప్రోత్సహిస్తే
మన పిల్లలు తెలుగు మాట్లాడతారు, ఇతర భాషలు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అన్ని భాషల్లో మన పిల్లలు ముందడుగు వేయడానికి అవకాశం మనమే కల్పించాలని నేను కోరుకుంటూ, తెలుగు రాదు అనకండి, తెలుగు చాలా తీయని భాష. తెలుగు పలుకు చిలుక పలుకు, మాధుర్యం గల భాష మనది. మనందరం కూడా మధురమైనటువంటి మనసులతో ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ఈ అవధానాన్ని తిరిగిద్దాం. అందులో ఫండింగ్ గారు చేసే అప్రస్తుత ప్రసంగాన్ని మనం చూద్దాం. ఇవన్నీ కూడా మీరు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఆప్త సభ్యులందరూ ప్రసన్నం ప్రణతానందం పార్వతీ సూనమాశ్రయే. ఓం శ్రీమాత్రే నమః. ప్రణో దేవి సరస్వతి అని దేవతా ప్రార్థన చేసి మనం ఈరోజు అవధాన కార్యక్రమంలోకి ప్రవేశించే ముందు ఒక చిన్న మాట. ఇందాక చెప్పినట్లుగా ఈ గత 2 నెలల్లో వందేహం వర వారణాసి నిలయం శైవాత్మ సాయుజ్యదం శ్రీసామీప్య నివాస భాస రసికం చిద్గేహ విభ్రాజితం శ్రీమత్పన్నగ భూషణాత్మక సారూప్య సౌఖ్యాత్మదం భం 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 వటునాయకం హృది పునఃసాలోక్యతాం భావయే అని. అలాగా కాశీలోని కాలభైరవుని స్మరించుకుంటూ అడిగినటువంటి ఒక దత్తపది అది. సారూప్య సామీప్య సాయుజ్య సాలోక్య అని వాటితో ఆయన చెప్పిన ఆ శ్లోకం అలాగే మనసులో చెక్కుకుపోయింది, అలాగే ఉన్నది. వారితో మళ్ళీ ఈనాడు మనం ఒక అద్భుతమైనటువంటి అవధాన కార్యక్రమాన్ని చూడబోతున్నాం. అయితే కార్యక్రమం చకచక ఎక్కడ జాగు లేకుండా సాగేందుకు వీలుగా ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీయా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యాదను భగవతి వైఖరీ వర్ణరూపా సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు. యతి సద్గురువర్యులకెల్ల సాధనాధారము మూల పద్మమని. యోగాభ్యాస తత్పరుడైన సాధకులకి మూల పద్మమును ఒకటి ఉన్నది, దాన్నే మూలాధార చక్రం అంటారు. అక్కడ ఒక ఆయన కూర్చొని ఉంటాడు, ఆయననే మనం గణపతి అంటాం. ఆయన అనుగ్రహం ఉంటే ఏ కార్యక్రమమైనా నిర్విఘ్నంగా సాగుతుంది. సార విచారులైన యతి సద్గురువర్యులకల్లా సాధనాధారము మూల పద్మమని దానిని గేహము చేసుకొన్న గాంధారుని సిద్ధి బుద్ధి విభు నన్ కృతి చెప్పెడి వేళ బ్రోవ భాషారతి నాశ్రయించద ప్రసాద కవిత్వము నాకు నపగల్. రసనాంచలంబున వినమ్రత మృగ్యద నాట్యమాడువా భారతి. నా రసనాంచలంబున వినమ్రత మృగ్యద నాట్యమాడు మా భారతి. నాట్యమాడువా భారతి. వాక్సతి సుతుని భారము నీపై వేసి కొల్చు విస్తార వధాన సాగరము దాటగా నా కవలంబమీగదే. సార పదార్థ తత్వ విలసత్ కవితా స్ఫురణత్వ మెచ్చగా. ఇప్పుడు పాడిదాన్ని మాండు అంటారు. గురువును గోవిందుడు మా ఇరువురిలో ఎవనినాశ్రయించదవన నే గురు చరణంబుల వ్రాలుదు గురు కరతల గతుడు కాడి గోవిందుండు.
గురువు గోవిందుడు ఎదురుగా నిలబడి మా ఇద్దరిలో ఎవరి పాదాలు పట్టుకుంటావు అంటే నేను ముందుగా గురువు పాదాలు ఆశ్రయిస్తాను. ఎందుకంటే గురువు గారు ఎక్కడుంటే అక్కడ ఆయన చేతిలో ఉంటాడు. గోవిందుడు అనేవాడు చూపించిన వాడు గురువు గనక ముందు గురువు పాదాలను కడుపులో ఉన్న ఎప్పుడు కాలదన్నిన పులకరించిన మహాలలితమూర్తి పొడమిపై పడిన ఎప్పుడు చూచుగొల్చును దరహసిల్చిన మహాకరుణ వృష్టి. ఇవాళ మేమంతా ఈ కార్యక్రమాలు చేస్తున్నామంటే మూల కారణం మా మాత. ఆవిడ సంస్కృతం, హిందీ, తెలుగు 3 భాషల్లో పండితురాలు. కడుపులో ఉన్నప్పుడు పిల్లలు కాలితో తల్లిని తన్నుతారు. తల్లికి ఆ స్పర్శ తెలుస్తుందంటే తల్లులకు గ్యారంటీగా తెలుస్తుంది. అప్పుడు మా అమ్మ వీడు కడుపులో ఉండి కాలుతో తన్నుతున్నాడని ఏమాత్రం కోపగించకుండా ఎప్పుడు పుడతాడా, పుట్టగానే గండం పెంటేరా వేద్దామా అని ఎదురు చూసింది. అంతటి సహనమూర్తి. తీరా ప్రసవం అయ్యాక ఈ ప్రసవ వేదనంతా మర్చిపోయి కొడుకును చూచుకుని మురిసిపోతుంది తల్లి అంటే. మాకు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే కొంచెం బెగ్గగా ఉండేది. ఒక ముక్కుపొడి డబ్బా మేస్టర్ ఉండేవాడు. ఆ ముక్కుపొడి పీల్చి డబ్బాతో నెత్తి మీద కొడుతూ ఉండేవాడు. డబ్బాలు కొట్టుకోవడం అంటే స్కూల్కి వెళ్ళాలంటే మా అమ్మ వెళ్ళాలైనా వెడితేనే ఎప్పటికైనా ఆప్తలో అవధానం చేసే అవకాశం వస్తుంది. స్కూల్కి వెళ్ళాడు. బడిలోనికే గున్నప్పుడుగా రములు చేయ సల్లాపముల బొంపు సహనమూర్తి మడిగట్టుకొని ఎప్పుడు భాగవత పద్యముల అనుకరణకు మురియు సాధ్వి. మా అమ్మ వంట చేస్తూ అలా భాగవతం చదువుకుంటూ వెళ్ళిపోతే ఆ పద్యాలన్నీ నేను కూడా ఉండి కంఠస్థం చేసేవాడిని. ఆ రకంగా జ్ఞాపక శక్తి నాకు ఉందని ఒక నిరూపణ అయింది దానివల్ల. హిందీ యందున ఆంధ్ర సంస్కృతములందు ఆదిశేషునకెనయైన ఎట్టి తల్లి శేషమణి కరుణా విశేషమున్న శేషమణి దేవి కరుణా విశేషమున్న ఈ వదానము నిజము సౌహృద్యమగును. మా అమ్మ ఎక్కడున్న ఆశీర్వదిస్తుంది. కవిగా పుట్టి కవీంద్రుడల్ విమల విఖ్యాతాత్ముడై లోక సంస్థవనియుండగువాని సర్వజన సన్మానంబులందంగదాలి వృథాయంసును నిన్నకుండు భవనిర్లిప్తాత్మునిల్ నాన్ ఋషి కవియం సూక్తి నిదర్శనం జనకునిన్ కైమోర్చి ప్రార్థించదం. నాన్నగారికి కూడా నమస్కారం చేసుకుందాం. ఆయన ముఖం చూడగానే ఒక రకమైన ప్రసన్నత. కొంతమంది ముఖాలు చూడ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. దిక్కుమాల ముఖాలు కొన్ని ఉంటాయి. అసలు వాళ్ళు నవ్వుతున్నారో ఏడుస్తున్నారో ఏది కాలిపోయిన కట్టేలాగా. అలా కాకుండా ఆయన ఎప్పుడు చిత్తిలాసంగా ఆ ప్రొఫైల్ పిక్చర్ అలాగే ఉంటుంది. అంటే ఏమిటి, వాట్సాప్ ఉంటుంది కదా, అందులో ఆ ముఖ పద్మము పద్మంలా వికసిస్తుంది. ఈ పద్మాన్ని చూస్తే ఇంకా వికసిస్తుంది. ఆప్త కుముదరాజ. ఈ ఆప్త అనే సంస్థ ఒక కుముదం, కలువ పువ్వు అయితే దాన్ని వికసింపచేసే రాజు. రాజు అంటే చంద్రుడు. ఆప్త కుముదరాజ అవధాన కవి భోజ. ఆప్త కుముదరాజ అవధాన కవి భోజ చెమట వంశ తేజ. ఆయన చెమట వంశానికి ఒక తేజస్సునిచ్చేటటువంటి వాడు ఆయన. దానికంటే ముందు కవి బుధాళి నిత్య కల్పభూజ. కల్పభూజం అంటే కల్పవృక్షం. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఏదంటే అది ఇస్తుంది. ఆయన కవి గారికి పాలంటే పాలు, మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు, అంతకంటే నేను ఎక్కువ అడగలండి. అందుకని కవులు పండితులకి నిత్యం కల్పవృక్షం. కల్పవృక్షాలు 2 రకాలు. కొన్ని కల్పవృక్షాలు అడిగితే గానేవో, ఈయన నిత్యం కల్పవృక్షంలో అడగకుండా చూసుకుంటారు. ఆప్త కుముద రాజ అవధాన కవి భోజ కవిబుధాళి నిత్య కల్పభూజ చెమట వంశ తేజ చిర శుభాలగనుమా శ్రీనివాస నిత్య చిద్విలాస. శ్రీనివాసుడు నిత్య చిద్విలాసంగా అలాగే ఉండాలని కోరుకుంటూ మా వాడు డొక్క శుద్ధి కలిగిన వాడిని పక్కన పెట్టారు. సంచాలకుడు అంటే అలా ఉండాలి, నిండైన సంచాలకుడు. ఇదిగో ఇంత పెద్ద కుర్చీలో నన్ను ముళక్కాడ కూర్చోబెట్టారు. ఆ చిన్న కుర్చీలో చక్కగా మా వాడు, ఆయన ఇంటి పేరు గుమ్మడిగా, నేను గుమ్మడి పట్ల కూర్చోబెట్టాను. ఇప్పుడు ఏ కార్యక్రమం మొదలు పెట్టినా సమస్యతో మొదలు పెడతా. ఇవాళ సమస్య ఎవరిది?
ప్రశ్న అలా అడుగుతారనేది పెట్టుకొచ్చాను. ఆయన ఎంత మంచివారంటే ఓడపాటి గోపాలకృష్ణ గారే ఇప్పుడు దాకా మంచివాడు అన్నారు కాబట్టి అలాగే మంచివారు. అలాగే సమస్య అడిగినా కూడా అదే మంచితనం మిగిలి ఉంటుందని అనుకుంటున్నాను. ముందుగా కొంచెం మాడి పాల్గొనడానికి మీ అమ్మగారు మీకు ఎప్పటి నుంచో చేస్తాం అన్నీ చేశారు. ధన్యవాదాలు. దానికి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి మూల కారణం సురేష్ కరోతి గారు ఎక్కడ ఉన్నారు కనబడలేదు. వెళ్ళిపోయినా పర్లేదు, ఉన్నప్పుడు అక్కడ సురేష్ పడు. అలాగే చెమటా శ్రీనివాస్ గారు మీరు ఆల్రెడీ గట్టిగా పెట్టిందని చెప్పారు కాబట్టి ఆప్తాలో చాలా మందికి నేనే సమస్య, అందరూ ఒప్పుకోవాల్సిన సమస్య. అందుకని చెమట తెలివిగా నన్ను ఇక్కడ సమస్యలో కూర్చోండి. అంటే ఆప్త సమస్య అంటారు అది. ఆప్త సమస్య కూడా అలాగే ఉంటుంది. అది ఏంటంటే పరిష్కారం వాళ్ళే చూసేస్తారు. అందుకే చాలా మంచివాడు, చెట్ట మంచివాడు. ఎందుకనో కానీ నా కోసమే వేచి ఉన్నట్టుగా హ్యూస్టన్ మహానగరంలో ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోయిన సందర్భంలో 2010 నుంచి మొదలుపెట్టి అనేక మంది విద్యార్థుల్ని తయారు చేసిన అనుకుంటున్నాను. అటువంటి వారిలో మా పిల్లలు కూడా ఇద్దరు ఉన్నారు. వారు కూడా విశ్వవిద్యాలయం వారు పెట్టిన పరీక్షలు ఉత్తీర్ణయ్యారు. మా పాప కూడా ఇక్కడే ఉంది. ఆమె కూడా ఏదో అడిగే ప్రమాదం ఉంది. ఇక ఇది ఖచ్చితంగా ఒక మహా అద్భుతమైనటువంటి అంశం. ఇది మిగతా చాలా సంస్థల్లో మాకు దీన్ని తీసుకురావడం ఈసారి కూడా వస్తుందా రాదనుకున్నాం, కానీ దేవుడి కృప వల్ల ఇది వచ్చింది. సంతోషం. అందరూ నువ్వు పట్టిన కుందేలుకి 3 కాళ్ళే అంటుంటారు. అందుకని దాని మీద తీసుకెళ్దాం మనం. కొంతమంది కుందేటికి ఎలా ఉంటారంటే కుందేటికి 3 కాళ్ళు నిరూపించడానికి వీలైతే 4 కాళ్ళు ఇరిచేసే మొహ బ్యాచ్ కూడా ఉంది. మనం అంత తీవ్రమైన స్థాయిలో వాదన జరుగుతుంటుంది. 3 కాకుండా కుందేటికి కొమ్ములారు, కుందేటికి కొమ్ములారు, అక్కడ తాగలే సమస్య. కుక్క కవ్వలేదు. కుందేటికి కొమ్ములారు, కుక్క కవ్వలేనే. కుందేటికి 6 కొమ్ములు ఉంటాయి అని. ధన్యవాదాలు. ఇప్పుడు నాకు అర్థమైంది ఇంత చల్లదనం ఎందుకు పెట్టారంటే ఆ సమస్య అనగానే చెమట్లు పడితే చెమట్లు ఆరిపోవడానికి ఇంత చల్లదనం పెట్టారు. కుందేటికి కొమ్ములారు కుక్కకు వలెనే స్పందిత కర సంసృష్టం. మొదటి భాగం అయిపోయింది. స్పందిత కర సంసృష్టం, స్పందింపబడిన అంటే కదులుతున్న చేతితో సృష్టించిన. ఒకటి సృష్టింపబడిందిట, ఏం సృష్టించారో తెలియదు కానీ కదులుతున్న చేతితో సృష్టించాట. స్పందిత కర సంసృష్టము. కుందేటికి 6 కొమ్ములారు కుక్కకు వలెనే. పైగా కుందేటికి కొమ్ములారు కుక్కకు వలెనే అనే సమస్యలో మొదటి పాదం ఇచ్చాం. ఇంకా 2 పాదాలు అయితే అప్పుడు ఈ కుందేలు ఏమిటో, ఈ కొమ్ములు ఆరేమిటో, కుక్క ఏమిటో అప్పుడు ఆకన్నా కుక్కు చేద్దాం. అసలు అర్థం చేసుకుంటే అవగాహన వచ్చిందా? అక్కడ ఆయనకి ఆల్రెడీ తెలిసిందంటే ఆ మొదటి ఎత్తుగడలోనే ఎత్తుగడలోనే సమస్య పూర్తయిపోయింది. చూద్దాం తర్వాత. సంసృష్టం, కర సంసృష్టం అనగానే అక్కడ అర్థమైపోయింది. సృష్టము అంటే సృష్టింపబడినది, సంసృష్టము చక్కగా సృష్టింపబడినది. అది కూడా స్పందితమైన కరము నుండి సృష్టింపబడినది. అద్భుతం, అద్భుతం. ఈసారి ఆప్తా మీడియా చైర్గా బాధ్యత నిర్వహిస్తున్నాను. అవకాశం ఇచ్చిన ఆప్తాకి శ్రీనివాస్ చెమటా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతమంది ఉద్దండ్ల మధ్య కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. అంత మాత్రాన వారితో సరితోగలివాడిని కాదు. కాకపోతే దత్తపదిని కచుడు, యయాతి, దేవయాని, శర్మిష్ట పదాలు వచ్చేటట్టుగా గానకోకిల పి సుశీల గారి మీద ఒక పద్యం చెప్పగలరా అవధాని గారు? శర్మిష్ఠ, దేవయాని, కచుడు, యయాతి అనే 4 పదాలు తీసుకుని సుశీల గారి మీద పద్యం చెప్పాలి. ఎంత మంచివారండి బాబు, మీ సౌశీల్యం మెచ్చదగినది. ఆమె శర్మిష్ఠయవును మొదటి భాగం. నిష్ఠయౌదున ఆమె శర్మిష్ఠయవును. ఈ ప్రపంచంలో శర్మిష్ఠకున్నంత నిష్ఠ ఎవరికి లేదు. భాగవతంలో అదే వాడు చెప్పారు. బాగా పాడుతుంది కూడా. శర్మిష్ఠ పాడితే రాళ్ళు కరిగిపోయేవిట. అందువల్ల
నిష్ఠతో పాడడంలో ఆమె శర్మిష్ఠ. నిష్ఠయందున ఆమె శర్మిష్ఠయగును. కాకపోతే శర్మిష్ఠకి సుశీల గారికి తేడా ఉంది. శర్మిష్ఠ బాగా గర్విష్ఠి, ఈవిడ మాత్రం ఏమాత్రం గర్వం లేని, అహంకారం లేని మహాత్ముడు. నిష్ఠయందున ఆమె శర్మిష్ఠయగును. దత్తపది అయిపోయింది మొదటి పాదం. వర్మ విజయవంతం అయింది కదా. మన రోవర్ చంద్రుడి మీద దిగిన క్షణం చూసి ఒక భావుకుడి మనసులో రేగే నిరాశని, ఎవరు? ఒక భావుకుడి మనసులో రేగే నిరాశని నిరాశ అని అనుకుంటాం. చంద్రయాన్ వెళితే ఆయన నిరాశ వచ్చింది. రావాలి కదండి, భావుకుడు కదా. సాధారణ భావుకుడికి ఉత్సాహం రావాలి, వీడు విచిత్ర భావుకుడు అయి ఉంటాడు. భావుకుడు కదా, భావుకుడు భావుకుడు. వచ్చితి మంచు మానవులు వ్యోమము బంధు నీ భూషయవు. మొదటి పదం. మామా వచ్చితి మంచు మానవులు వ్యోమం బంధు నీ భూషయవు. చందమామ అంటాం కదా, అందుకని మనందరికీ ఆయన మావయ్య, మనం మేనల్లుళ్ళం. అందుకని మనందరం ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మామా వచ్చాం అని అక్కడికి వెళ్ళారట. అంటే మామా వచ్చితి మంచు మానవులు వ్యోమం బంధు నీ భూషయో. అక్కడికి మొదటి పాదం మీకు ఇచ్చామండి తనోజీ గారు. ఇప్పుడు నిషిద్ధాక్షరి. ఇది అనంతంగా సాగేటటువంటి నిషిద్ధాక్షరి. ఒక్క విన్నపం అండి, ఈ రోజున 3 కళాశాలకి ఆయన ప్రిన్సిపల్గా కూడా పనిచేశారు. మా అవధానాల్లో పృచ్ఛకులుగా వచ్చారు. కొన్ని పౌర విజయాల్లో ఆయన రామరాజభూషణి పాత్ర చాలా బాగా వేస్తారు, అద్భుతంగా పాడతారు. అందులో కమ్మని లతాంతములకు మనసు వచ్చేటటువంటి నన్నయ్య గారి పద్యం ఒకటి, రామరాజభూషణుడు రాసినటువంటి పద్యాలు. ఇటువంటి పద్యాలు ఆయనకి పేటెంట్ హక్కులు అనమాట. అప్పట్లో చాలా చిన్న కుర్రవాడు, ఇప్పుడు అనంత వృక్షం అయిపోయాడు, రాముడు అయిపోయాడు. ఎప్పుడు ఆ రోజుల్లో చూసిన వ్యక్తిని చాలా కాలం తర్వాత మళ్ళీ ఆ మధ్యన అదే ఊరేది రాయలసీమలో పొంగనూరులో చూశాను. అప్పుడు అద్భుతంగా వ్యోమ్ అనేటటువంటి ఒక బీజంతో శివుడి మీద పాట రాశాక అమ్మయ్య ఆ వంశం అంతా అటువంటిదే, వంశానికి తగినటువంటి వాడు, ఆ తండ్రి గారికి తగిన కుమారుడు అని ఒక ఆనందం కలిగింది. మళ్ళీ వాళ్ళ చాలా సంతోషం. అంత ప్రసిద్ధుడు ఇప్పుడు నిషిద్ధుడు. నిషిద్ధాక్షరి అనేది పండితుల్ని పరీక్షించడానికి నిర్దేశించబడిందని అందరి అభిప్రాయం. పండితుల్ని అయితే పరీక్షించవచ్చు, కానీ మహాపండితుల్ని పరీక్షించడం కుదరదు, పరిశీలించడమే కుదరదు. కాబట్టి నేను అక్షరాలు నిషేధించడమైనా ఏం చేయడమైనా ఒక మంచి పద్యాన్ని ఈ అవధానంలో సృష్టించడానికి చేసే ప్రయత్నంగానే భావిస్తున్నాను. ఆ పద్యం ప్రసిద్ధి చెంది ఈ నిషిద్ధాక్షరి ప్రసిద్ధాక్షరి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆయన గురువులు కాబట్టి అది ప్రబోధాక్షరి కూడా కావాలని ఆకాంక్షిస్తున్నాను. పీఠాధిపతి, ప్రణవ పీఠాధిపతి కాబట్టి ఒక మంచి ఆధ్యాత్మిక అంశాన్ని నేను ఇతివృత్తంగా తీసుకోవడం జరిగింది. అయ్యా, సనాతన మతానికి ఇబ్బంది కలిగినప్పుడు ఆచార్యులు వచ్చి మళ్ళీ ఈ నవీన మతాల సిద్ధాంతాలని ఖండించి ఆ సనాతన ధర్మాన్ని ఇక్కడ నిలపడం జరిగింది. కాకపోతే వచ్చిన ఆచార్యులు కూడా కాస్త తికమక పెట్టడం జరిగింది. ఒకరు ద్వైతం అని, ఒకరు అద్వైతం అని, ఒకరు విశిష్టాద్వైతం అని. ఆ తికమక తీర్చే విధంగా ఆ 3 సిద్ధాంతాల మధ్య ఉన్న సారూప్యతని మీరు ఈ చక్కటి పద్యంలో చెప్తారని నేను ఆశిస్తున్నాను. ఒక గణం రెండో గణం మొదలుపెట్టారు. వరుసగా 3 గురువులు వెళ్ళిపోయాయి అనమాట. శ్రీ మోమ 3 మతాలకి 3 గురువులు. ఆయన సమన్వయకర్త. త్రూ నిషిద్ధం. వా బీజాక్షరాలన్నీ వరుసగా వేస్తున్నట్టు వా 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 శ్రీమో మావా.
మావా 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 అన్నమాట ఇక్కడ చెప్పు. శ్రీమో మావా. రకార నిషిద్ధం. చా మామూలు చేయసమా? చా కాదు, చా మామూలు చా. దీర్ఘం ఛాయ కదా. అన్ని దీర్ఘాలు, అన్ని గురువులే, ఎక్కడ లఘువులు లేవు అన్నమాట. శ్రీమోమా వాచ. ఈ నిషిద్ధం. రా శ్రీమోమా వాచ రా. ఇలా పిలిస్తే ఎవరైనా వస్తారా? ఎందుకు రారు? రా ముందు అర్థం కాదు. ఈ 3 మతాలకి 3 అధిష్టాన దేవతలు ఉన్నారు. అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం. ఇందులో విశిష్టాద్వైతానికి అధిష్టాన దేవత లక్ష్మి. శ్రీ. అద్వైతానికి ఎనుకోండి ఎలాగో పరమ పవిత్రం ఉమా ఉన్నది. ఇంకా ఉన్నది ఒక ఆవిడే వాచ, సరస్వతీదేవి. శ్రీ మా అంటే లక్ష్మి, ఉమా అంటే పార్వతి. మా ప్లస్ ఉమా కలిస్తే మోమా, గుణసంధి అంటారు దాన్ని. ఏమవుతుంది? శ్రీ మోమ, పరమ పవిత్రమైన మా ఉమా వాచ రా అన్నాను. ముగ్గురు మాతల్ని ఒకే పాదంలో పెట్టేశాం వరుసగా. శ్రీ మోమ వాచ రా. వాచ అన్న వాణి అన్న సరస్వతి, వాచాదేవి అని వాణీదేవి అని పిలుస్తాం. ద్విభాషా పండితులతో ఇదే ఇబ్బంది. వారు తెలుగులో ఆలోచిస్తారా మనం అనుకుంటే వారి సంస్కృతంలో మొదలు. మా ప్లస్ ఉమా మోమ అవుతుంది అనేది ఒక ఊహ అనమాట. శ్రీ మోమ వాచ. అందరికీ శుభోదయం అండి. నా పేరు గాంజీ తోటపల్లి. నేను ఆప్తాలో సాఫ్ట్వేర్ కుర్చీగా పనిచేశాను. అది కాక నేను సిలికాన్ మనబడిలో 13 సంవత్సరాలుగా స్వచ్ఛత సేవలు అందిస్తున్నాను. రకాలుగా ధన్యవాదాలు. నేను అవధాని గారు మిమ్మల్ని అడుగుదాం అనుకున్నది ఏమిటంటే, అమెరికాలో ఉంటున్నాం మేము. ఇక్కడ పిల్లలు వాళ్ళకి తెలుగు రావాలని మేమెంతో కింద పైన దొల్లి అటు ఇటు చేస్తుంటాం, రకరకాల జిమ్నాస్టిక్స్ అనే దాన్ని. కానీ కొంతమంది తల్లిదండ్రులు తెలుగు అసలు ఎందుకు మాకు అవసరమే ఉంది అమెరికాలో అంటుంటారు. అమెరికాలో పుట్టిన తెలుగు పిల్లలకి తెలుగు యొక్క అవసరం గురించి ఆట వ్యవధిలో మొదటి పాదంలో మా మొదటి పాదంలో మొదటి అక్షరం మొదటి పాదం మొదటి పాదంలో మొదటి అక్షరం మా, రెండో పాదంలో మొదటి అక్షరం నా, మూడో పాదంలో మొదటి అక్షరం పా, నాలుగవ పాదంలో మొదటి అక్షరం డి. ఈ 4 అక్షరాలతోటి ఒకటో పాదంలో మా పెట్టాలి, రెండులో నా పెట్టాలి, తర్వాత బా పెట్టాలి, తర్వాత డి పెట్టాలి. చాలా మంచివారైంది. ఫలానా చోట అనుకుంటా చక్కగా పాదంలో మాత్రం పెట్టమన్నారు కనుక మీ రుణం తీర్చుకోలేము. మీరు ధనాన్ని జయించి మాకు ఇస్తే మేము పట్టుకెడతాం. ధన్యవాదాలు. తగ ధనంబును కొనుదుగాననే ధనంజయుండనైతి అని విరాటపురంలో తిక్కన గారు భజన రాశారు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని చోట్ల శత్రువుల్ని జయించి ధనం పట్టుకొచ్చి ఆ ధనం నేనుంచుకోకుండా ధర్మరాజుకి ఇస్తారు కనుక ధనంజయుడయ్యాను అన్నాడు ఆయన. అలాగే ఆయన కూడా ధనాన్ని జయించి ఆనాడు అర్జునుడు ధర్మరాజు గారికి ఇచ్చినట్టుగా ఈయన అవధాని గారికి ఇస్తారు కనుక ఆయన ధనం చేయడం బాగుందండి. మనం కంగారు ఏం పడతలేండి, నేను పట్టుకెళ్ళడానికి కొంచెం టైం ఉంది. కూడా బాగా ఎందుకండి? కావు కావు మంచు కాకి మనకు చెప్పు. మొదటి పదాలు మా వచ్చిన చూడండి. కాకి మనకు చెప్పులో, అరే కాకి తెలుగుదండి. కావు కావు అని తెలుగులో పలుకుతుంటే మనం అమెరికా వచ్చినా తెలుగులో పలకపోతే ఏమైపోతాం? గాంధీ గారు మీరు మొదటి అక్షరం ఉన్నారా? ఎక్కడ మొదటి పాదం? మొదటి పాదం ఉండాలండి. మొదటి పాదం మళ్ళీ ఆయన కలెక్కండి. ఆయన చాలా మంచివాడు. నేను పొగిడితే పక్కన కూర్చుని సంచాలకుడేమో మళ్ళీ చాలా చేయకూడదు. కావు కావు మంచు కాకి మనకు చెప్పు. అందులో మొదటి అక్షరం మొదటి పాదంలో బాగా పెట్టేశాం. కాకి ద్వారా మనం నేర్చుకోవాలన్నమాట. అసలు ఏ పక్షి అయినా తన లాంగ్వేజ్ వదలదు. ఒక్క తెలుగువాడికి మాత్రమే కొంచెం తెగులు పట్టిన సమయంలో ఇక్కడ మళ్ళీ మనబడి ద్వారా అద్భుతంగా తెలుగును నేర్పించి అందరూ తెలుగులో మాట్లాడేటట్టు చేస్తున్నారు.
మీ అందరూ 10 కాలాలు చల్లగా ఉందరుగాక. ఈ చల్లని ప్రాంతంలో కాస్త ఉష్ణోదకం ఇప్పిందురుగాక. కావు కావు మంచు కాకి మనకు చెప్పు మొదటి పదం ఆటలకు కూడా అడిగారు కనుక ఇప్పుడు ఆసు. బాలు ఉన్మాదం, బాలు ప్లస్ ఉన్మాదం, బాలు గారి మీద ఉన్మాదం, సవరణ జరిగింది. బాలు ప్లస్ ఉన్మాదం అంతా మీ అందరికీ తెలుసు. బాలు గారు నిస్సందేహంగా బహుముఖ ప్రజ్ఞాశాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా ఒక్క పేరు చెప్పండి అంటే మనకు స్ఫురించే ఫస్ట్ పదం బాలు. చేశారు ఎలా 8 ఐటమ్స్. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, తరువాత కోదండపాణి స్టూడియో అధినేతగా, తర్వాత అద్భుతమైన యాంకర్. ఆయన తెలుగు మాట్లాడుతుంటే మన శ్రీరామ్ గారి లాగా కన్నపేయంగా ఉంటుంది. అలానే పాడితే మన వద్దిపర్తి గారు కూడా అద్భుతమైన కంఠస్వరం. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎంతో మంది పిల్లల్ని అద్భుతమైన గాయకులుగా తీర్చిదిద్దిన రియాలిటీ షో హోస్ట్గా. అంటే 8 వచ్చినాయి కదండి. ఫస్ట్ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, స్టూడియో అధినేతగా, అద్భుతమైన వక్తగా, తర్వాత రియాలిటీ షో పాడుతా తీయగా హోస్ట్గా అవస్థాదానం చేసిన వైనాన్ని మీరు ఆసుగా వర్ణించారు. ప్రతివేద పద్యం చెప్పాలి అంతేనా? అవునండి. తన కంఠంబును విప్పెనా, తన కంఠంబును విప్పెనా, భుజగ సంతానంబు నాట్యంబు చేయును. భుజగం అంటే పాము. పాముల సమూహాలు కూడా ఆయన కంఠం విప్పితే నాట్యం చేస్తాయి. తన కంఠంబును విప్పెనా, భుజగ సంతానంబు నాట్యంబు చేయును. మ్రోడుల్ చివురిల్చు మందుడును ఏవో వింతలోకాల తేలును. సర్వాత్ముడు సర్వశక్తియుతుడున్ లోలాత్ముడై వెల్గు బాలును. బాలును వందింతు హృదబ్జమందునను కొల్తున్ లీలతో మేలుగాన్. అయిపోయింది. వెళ్ళే ముందు ఒకటి చెప్పాలండి. 2006లో అంటే ఎన్నేళ్ళైంది, 17 సంవత్సరాల క్రితం సింగపూర్లో SITA సింగపూర్ ఇంటర్నేషనల్ తెలుగు అసోసియేషన్ పేరు మీద సభ పెట్టారు. అందులో మేమంతా ఎలాగ అవధానాలు వాటికి వెళ్ళాం. మన గోపాలకృష్ణ గారు రాయబారం నాటకం వేశారు. ఆయన కృష్ణుడు, ఆయన ఎప్పుడు గోపాలకృష్ణుడు, ఆయన కృష్ణుడు కూడా. అందులో కూడా ఆ పక్కన ఒక ధృతరాష్ట్రుడు వేశాడు ఆయన. ఆ ధృతరాష్ట్రుడికి ఓ పద్యం ఇచ్చారు బాబా. ఆ పద్యం ధృతరాష్ట్రుడు మర్చిపోయారు. ఆయన కాగితం ఇలా పెట్టుకుని ముందు ఇలా కిందకు చూసి ఆ తర్వాత ఎలా కాగితం డైరెక్ట్గా పెట్టుకుని ఎన్నేళ్ళు మర్చిపోలేకపోతాం. ఆ ధృతరాష్ట్రుడికి ఏమో కళ్ళు లేవు కానీ ఈ ధృతరాష్ట్రుడు కళ్ళు పెట్టుకుని చెప్పొచ్చు. సరే అంతా అయిపోయిన తర్వాత ఎవరో అడిగారు నన్ను, ఏమంటే ధృతరాష్ట్రుడు ఏమిటి సభలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్న సభలో చూసి చదవడం ఏంటంటే, కృష్ణుడు దివ్య దృష్టి ఇచ్చాడు కదా తన విశ్వరూపం చూడడానికి, ఆ దివ్య దృష్టిలో చూసాడండి అన్నాను. ఎన్నాళ్ళేనో మర్చిపోలేని సంఘటనలు అదొకటి అనమాట. గుర్తుపెట్టుకోరేమో అనిపిస్తుంది. చాలా ధన్యవాదాలు సార్, గుర్తు చేశారు సంఘటనని. మీరు వేంప్లాస్ రాగాన్ని అద్భుతంగా పాడతారు. అంటే మిగతా రాగాలు పాడడం కాదు, చక్కగా పాడుతూ పద్యాన్ని ప్రజల్లోకి ప్రేక్షక హృదయాల్లోకి ఎక్కించేటువంటి అవగాహనలు చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు ఆ విషయంలో మాకు మార్గదర్శకులు. ఎందుకంటే మీరు చదువుతుంటే పద్యం ఆ విరుపులు కానీ, దాని భావ ప్రకటన కానీ, దాని లోపల ఉన్నటువంటి యొక్క అంతరార్థం కానీ, ఇవన్నీ కూడా మేము పండు ఒలిచి పెట్టినట్టు అంటారు కదా, అలా మాకు అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు చూసారు? అప్పుడప్పుడు అంటే మీరు రెగ్యులర్గా టీవీల్లో ఇచ్చేటువంటి మేము ఫాలో అవుతూ ఉంటాం. నేను రంగస్థలానికి సంబంధించిన వాడిని కాబట్టి మహాపండితుడిని మాత్రం అనుకోకండి. ఏదో మేము ఎక్కడెక్కడో తగిలిన పద్యాలు ఏదో చదువుతూ ఉంటాను. అదేక పుత్రక
పెద్ద కన్నులు కానదిప్పుడు 3 కాళ్ళ ముసలి ఇల్లాలు కడు సాధ్వి ఏమియు నెరుగదు పరమ పాతివ్రత్య భవ్య చరిత వెనుక ముందరలేరు నెనరైన చుట్టాలు లేవడి అంతే జీవనము కానక కన్న సంతానంబు శిశువులు జీవన స్థితికే నతావలంబు కృపదలం పగదయ్యవో నృపవరేణ్య అభయమీవయ్యవో తుగినాంశు వంశ కావగదవయ్య అర్థార్థి కల్పశాఖి నిగ్రహింపకుమయ్య ఓ నిషధరాజా ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విక్రోపశాంతయే అని మరొక్కసారి మహాగణాధిపతిని ప్రార్థించినటువంటి వాడిని. నిషధరాజా, ఓ నిషధ దేశపు మహారాజా, నువ్వు నన్ను ఏమాత్రము ఆగ్రహించకుండా శిక్షించకుండా రక్షించు. కారణం నా కుటుంబ వ్యవస్థ అటువంటిది. నేను ఒక్కడే మా అమ్మకి కొడుకుని, మదేక పుత్ర అండం ద్వారా నేను మాత్రమే పుత్రుడు, మరో సంతానం లేదు. పిల్లలు చూస్తే నానాయాత్ర పడుతున్నారు. ఆర్థిక స్థితి సక్రమంగా లేదు. నువ్వా అర్ధుల పాలిటి కల్పవృక్షాన్ని, కల్పశాఖి అన్నా కల్పవృక్షమన్నా కల్పభూజమన్నా కల్పవృక్షం అన్నమాట. పైగా తుహినాంశు వంశ అన్నాడు. అక్కడ గొప్ప విషయం అది. తుహినాంశుడు అంటే చంద్రుడు, చంద్రవంశపు మహారాజు. అంతటి గొప్ప వంశంలో పుట్టి నన్ను రక్షించకుండా ఉంటావా? నన్ను నా కుటుంబాన్ని రక్షించు. పూర్వకాలంలో మహారాజులు అలా ప్రార్థిస్తేనండి వాళ్ళ దగ్గర త్యాగం ఉండేది. ఎన్ని విన్నా ఆఖరి జేబులో చేతులు పెట్టుకుని పారిపోయేవారు కదా, పిసిరుగొట్లు ఉండేవారు కదా. అందుకని మహారాజా రక్షించమనగానే అక్షరలక్షలు ఇచ్చేవారట. ఆ పద్యం కూడా అదే. డ్రామాలో అయితే ఆ హై పిచ్ వేరు, ఇక్కడ సరే అది ఔచిత్యం అంటారన్నమాట. కంఠం మీద నిగ్రహం కలిగినటువంటి ఆయన ఎలా పాడతారో దానికి ఇదో ఉదాహరణ. అలాంటి ఆ పద్యంలో ప్రార్థించినట్టుగా దానం చేసేటటువంటి తుహినాంశు వంశులు మీరందరూ ఇక్కడికి వచ్చేదరుగాక. మీకు రహస్యం ఏంటంటే, శ్రీకృష్ణదేవర మహారాజు గారు ఉన్నారే, ఆయన తుర్వసు వంశానికి చెందినవాడు. నేను చెప్పలేదు, అల్లసాని పెద్దని చెప్పాడు. ఆ తుర్వసు వంశానికి చెందినటువంటి మహానుభావులు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఈ ఔదార్యంతో తెలుగు భాషను ఎంత మహత్తర స్థాయికి తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ సకల శుభములు కలుగుతారు. కర్ర సంసృష్టము అని మొదటి భాగం చెప్పానండి సమస్యకి. ఆయన కుందేటికి కొమ్ములారు కుక్కకు వలెనే అని సమస్య ఇచ్చారు. ఈ గందరగోళంలో అది మర్చిపోకూడదు. కుందేటికి కొమ్ములారు కుక్కకు వలెనే అని ఇస్తే స్పందిత కర సంసృష్టం. విందం మరవిందమైన విందము అన్న విందులు అన్న ఆత్మీయులు అని ఒక అర్థం అనమాట. మా అరిమిలి విందులు వచ్చిరి అంటాడు మొదలుగా. విందం అరవిందమైన వృత్తముగనుమా స్పందిత కర సంసృష్టము విందం అరవిందమైన వృత్తముగనుమా. పూర్వం మయుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మయ సభని సృష్టించాడు. ఈ సభలో చాలా విచిత్రాలు ఉన్నాయట. అందులో చేతితో సృష్టించి కొత్త కొత్త బంధువుల్ని అక్కడ ఏర్పాటు చేశాడు. ఆ సృష్టిలో చూసేవాడు బొమ్మలే, కానీ చూడడానికి వాళ్ళు రండి రండి అని పలకరించేటటువంటి మన ఆప్తలో ఉన్నటువంటి ఆత్మీయ బంధువుల్లో కనపడతారట. తీరా వీడి దగ్గరికి వెళ్ళాక రమ్మంటున్నారని ముట్టుకుంటే వాడు బొమ్మలు. మీరు బొమ్మలు కాదులేండి, మీరు అమ్మలు. చాలా గొప్పవాడు. అక్కడ తామర పువ్వు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. అందువల్ల ఆ మయుడి యొక్క వృత్తం చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అది ఏది కల్పనో ఏది కల్పన కాదో తెలియదు. వయసు అంటే చాలా విచిత్రంగా ఉంటుంది అనమాట.
స్పందిత కర సంసృష్టము విందం అరవిందమైన వృత్తం వరయన్. అక్కడికి 2 పాదాలు గుర్తిపోయి ఇక శర్మిష్ఠయగును అని దాకా శర్మిష్ఠ ఇచ్చాం. ఆ తర్వాత ఇప్పుడు దేవయానిని, తర్వాత యయాతి మహారాజుని, కచుడిని కూడా వరుసగా ఇచ్చినట్టు వెళ్ళిపోదాం. అవధాని గారు సున్న పక్కన సున్న పెడితే ఏమవుతుందండి? సున్న పక్కన సున్న పెడితే సున్నం అవుతుంది. ఆ సున్నం కనుక నాలుగు మీద ఎక్కువ పూసుకుంటే కన్నం పడుతుంది. అది తెలిసిన భార్యామణి తిన్నంగా ఉండకుండా ఆవిడ ఎత్తి మీద కన్నం పెడితే ఇక తర్వాత 3 రోజుల పాటు ఉద్యోగానికి సున్నం అవుతుంది. ఆ తర్వాత ఎంత వాడైనా ఇలా సన్నగా అవుతాడు. దేవ యానించిరాగదే, దేవ యానించిరాగదే, యానించు అన్న ప్రయాణించు అన్న ఒకటేనండి. దేవ యానించిరాగదే తృప్తి గొల్లిపి 2వ పదం. దేవ యానించి, అందులో దేవయాని ఉంది. దేవయాన్ని 2గా చీల్చేశాం, విడగొట్టేశాం. దేవ యానించిరాగదే తృప్తిదీర నిష్ఠయందునామి శర్మిష్ఠయగును. దేవ యానించిరాగదే తృప్తిదీర. కొన్ని కట్టాల కండి అందులో ఇప్పుడు సరే పక్కన పెడితే 1957లో అక్కా చెల్లెలు సినిమా వచ్చింది. అందులోనూ తన దొంగరాముడు. అప్పుడు కంటం సుశీల గారిని ఎంత మధురంగా ఉంటుందో. చాటేలవో చందమామ కను చాటేలవో చందమామ నీ ఆటేల మా మాట వినుమా, నీ ఆటేల మా మాట వినుమా. ఎంత అద్భుతం. శ్రీశ్రీ గారేమో ఇలాంటి పాట రాయడం ఏంటి అనిపిస్తుంది వారికి. రాసిన శ్రీశ్రీ ఆవిడ పాడింది. కొన్ని పదాలు చూడటానికి చాలా సింపుల్గా కనపడతాయా. అందులో ప్రియుడి మీద ధాటి చూపించి రావాలి. చందమామ తలుచుకుంటే ఎవరి హృదయంలోకైనా వెళ్ళిపోతాడు, వాడిని పేరుకి చల్లగా ఉంటాడు కానీ హృదయ తాపం పెంచుతాట. ఓ చాలించు నాపై కోపము, ఇక సాగించకోయి ప్రతాపము. చాలించు నాపై కోపము, ఇక సాగించకోయి ప్రతాపము. ఒక మారటు పోవగలేవా, నీ ధాటిని చూపించిరావా. కను చాటేలవో చందమామ నీ ఆటేల నా మాట వినుమా. ఇందులో అన్నిటికంటే సాగించు నాపై కోపం, ఇది మీకు అర్థమవుతుంది. ఇక సాగించపోయి ప్రతాపం. ప్రతాపం ఇక్కడ ఎందుకు వాడారు? తాపం అంటే వేడి, ప్రతాపం అంటే బాగా వేడి. చంద్ర నీ కాంతి వల్ల నాలో బాగా వేడి పెరుగుతుంది. ఇది విరహ వేదన పెరుగుతుంది. ఆ విరహం ఒక తాపం అయిపోయింది. నా మీదగా చూపించడం, మా ఆయన అక్కడెక్కడో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళిరా. ఒక మారటు పోవగలేవా, నీ ధాటిని చూపించిరావా. అక్కడ పోవడం కదట, ధాటిని ఆయన చూపించాలట, చూపించి మళ్ళీ ఇక్కడికి రావాలట. ఎందుకంటే ఆయన వచ్చే సమయానికి నా తాపం పోకూడదు, ఇద్దరికి మళ్ళీ కలపాలి ప్రేమ. వ్యోమము బంధు నీ భూషయౌ సోముల్ జేరరే మేనమామ సుగతిల్. ఇంకా అవలేదు. మామా వచ్చితి మంచు మానవులు వ్యోమం మందు ఈ భూషయౌ సోముంజేరరే మేనమామ సుగతిన్. సోమార్థలాభంబులన్. ఆకాశానికి ఒక భూష ఆభరణం చంద్రుడు. ఆకాశం కాసేపు మన బంధువు అయితే ఆయన దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఆకాశానికి ఉన్న ఆభరణమైన చందమామ దగ్గరికి మేము మామా అని వచ్చాం. ఆ చంద్రుడి దగ్గరికి వెళ్ళగానే ఆ భూష మీద మేనమామ గనక మేనమామ పోలికలు మేనల్లుడికి గ్యారంటీగా రావాలి. నీ శుభములు మాకు కూడా రావాలి. మామా వచ్చితి మంచు మానవులు వ్యోమం బంధు ఈ భూషయౌ సోముంజేరరే మేనమామ సుగతిన్ సోమార్థలాభంబులన్. సోమార్థలాభాలు అంటే 2 అర్థం. చంద్రుడి యొక్క అర్థలాభం, చంద్రుడు ఆరోగ్యం ఇస్తాడు. ఆయన దయ ఉంటే
కోవిడ్ లాంటి రోగాలు రాకుండా మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యం అనే సంపద కూడా వచ్చుగాక. సోమ అంటే అదే కదండి, సోమార్థల అంటే ఇందాక మనం అడుగుదాం అనుకున్నాము. అదే అదే చందమామ చంద్రయానం. ఏలూరులో ఎన్ని మందు షాపులు ఉన్నాయంటారు వచ్చాము? ఏలూరు వాటి ఎలా ఉన్నా ఇక్కడ ఈ మధ్యన ఒక ఆయన డొక్క నిండా మంది మందు వేసి 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 ఈ మధ్యన కామంది అయిపోయాట. డొక్కంతా మందుతో పెట్టారు. ఏ మందును ఈ గ్రీకు పద్యం చెప్తున్నట్టు అవునండి. ఇప్పుడు నేను ఆల్ఫాను బీటాను నిషేధం చేయాలి. 2 అక్షరం మా మాత్రం కొట్టేసమా గామ గామ బేటా గామ అంటారు కదా, అందులో అనమాట. బేటా శ్రీమోమావాచార గామ గామ అంటే భగనం ప్రయత్నిస్తున్నారు. తా నిషిద్ధం. మాకంటే ఇప్పుడు 2వ వరం. మంచి నిషిద్ధం, ఇంకా మంచి ఆ పక్క మార్గం. ద్వయ్య అన్నాక గ్యారంటీగా తా నిషేధం చేస్తారని తెలుసు కాబట్టి ట్రాప్ అన్నమాట. సకారం నిషిద్ధం. భా సకారం నిషిద్ధం. వా భావ మీకే స్వేచ్ఛ. 3 గంటల 4 గంటల ప్రారంభం. మా మీకే అంటే మళ్ళీ మా ఎంత టెక్నిక్స్ మీకే. ఇప్పుడు ఒకసారి ఆయనకి మరి అక్కడ యతిస్థానంలో మా వేసాం, అక్కడ కాముంది అవునా? మరి మాకు ఎలా చెల్లుతుందని ఎవరు అడగనే. అదేంటంటే పై పాదంలో రాగ ఆమహిమద్వైక భావమా. మా అనగానే అది సంబోధన కాబట్టి కాకుస్వర యతి అంటే అనమాట. ఆకారానికి ఎత్తి అనమాట. పైన ఆ రాగ దగ్గర గా మహిమ గదని గా ఆమహిమ అనమాట. ఆమహిమద్వైక భావమా. శ్రీమోమావాచ రాగామహితద్వైత మా రాగామహిమద్వైక భావమా. మీకే స్వేచ్ఛ. గు గకారు కర్మలు. అణ నిషిద్ధం. రు రక రేపరు రు రకారు కర్మలు. రు వా నిషిద్ధం. లన్ గురులన్ గురువుల్లో అనమాట. పూర్తయింది. ఇంకొక అక్షరం ఉంటుంది. మా గురులన్. తా నిషిద్ధం. దున్ గురులం దున్. శ్రీమోమావాచ రాగా మహిమద్వైక భావమా. గురులందు గురువుల్లో లక్ష్మి, సరస్వతి, వాణి మొదలైనటువంటి వాటి మీద రాగం కానీ, ఆ మహిమ అత్యంతమైన ప్రేమ కానీ, ద్వైక ద్వేషం కానీ ఇటువంటి భావమా. ఈ భావం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ? గురులందున్. అంటే గురువుని పేరుకు 3 మార్గాలు చూపిస్తున్నా ఈ మార్గములన్నీ చివరికి ఒకే చోటకి చేర్చే లక్ష్యం అన్నమాట. శ్రీమోమావాచార మహిమద్వైక భావమా గురులందున్ వస్తున్నారు. కాకపోతే అప్పుడు ఘంటసాల వంటి మహానుభావులు నోట్లో పడడం వల్ల బాగా ప్రసిద్ధికి ఎక్కే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు కూడా భవిష్యత్తులో మంచి మధురంగా పాడేటటువంటి వాళ్ళు వచ్చి ఇటువంటి వాళ్ళ కవిత్వాన్ని లోకవ్యాప్తి చేయాలి అని అనేక మంగళాశాసనాలు చేస్తున్నారు. ఎప్పుడు కవుల్లో గొప్పతనం తక్కువ ఏమీ లేదు. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మీరు ఇలాగే రాయమంటే అలాగే రాస్తారు. ఇప్పుడు ఆయన రాయమంటే 2 రకాలుగా రాయగలడు. వ్యోమని శివుడి మీద అద్భుతంగా రాశాడు. మహాసమస్యతో రాయగలడు. మా వాడి మీద చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి, అంటే ఈ చిరంజీవి మీద ఇప్పుడు ప్రస్తుతం రాస్తుంది ఆయన మీద. అంటే కుర్రవాడు నా చేతుల మీద పెరిగాడండి. చిన్నప్పుడు చూసిన వాళ్ళం కనుక అతను అంటే ఉన్న వాత్సల్యం వల్ల మాట చెప్తాను అనమాట. అలా రాయగలడు. రబ్బరు గాజులు తెచ్చానని తేలిగ్గా రాయగలడు. ఈ కన్నా ఇప్పుడు భార్యలు రబ్బర్ గాజులు కోరట్లేదు, వజ్రాల గాజులే కోరుతారు. అది కూడా చిల్లదు. ఎలాగో ఎప్పుడో ఒక సమయంలో బంగారు గాజులు బట్టి పెడుతున్నప్పుడు ఒకసారి పరీక్షించడానికి మా ఇంటికి బట్టి పెడతాను. కావు కావు మంచు కాకి మనకు చెప్పు అని మొదటి బాధ చెప్తాను.
ఏమండి మనబడిలో మా అయిపోయిందా? శివుడు శీర్షాసనం వేస్తే ఏమవుతుందండి? నర్మభావమందు మర్మమెరిగి, నర్మభావమందు మర్మమెరిగి నా కూడా వచ్చేసింది. కావు కావు మంచు కాకి మనకు తెలుపు నర్మభావమందు మర్మమెరిగి. అది చెప్పేటటువంటి ఆ నర్మభావంలో మర్మం తెలుసుకోవాలి. ఒరే మేము కాకులకు కూడా కావు కావు అనే తెలుగు పదం విడిచిపెట్టట్లేదు, నువ్వు విడిచిపెడితే అలారా అని కాకి కూడా బోధిస్తుంది బాబు. నర్మభావమందు మర్మమెరిగి, ఏది కావు కావు మంచు కాకి మనకు తెలుపు. అక్కడికి మన అయిపోయిందండి. ఇక బడి తర్వాత ఇద్దాం. శివుడు శీర్షాసనం వేస్తే ఈ మొత్తం ఆడిటోరియం అంతా ముద్దయిపోతుంది, తడిసి ముద్దయిపోతుంది. ఆ నెత్తి మీద ఉన్న గంగంతా ఇక్కడ నిండిపోతే అక్కడి నుంచి చాలా ప్రయాణం చేయాలండి మేము. లేదా చంద్రయాన్ దగ్గరికి వెళ్ళినటువంటి ఆ విషయం చంద్రుడు ఇక్కడే శీర్షాసనం వేసినప్పుడు కిందకు వచ్చేస్తాడు కనుక ఆ యానము కిందకు వచ్చేస్తాడు. అన్నిటికీ మించి ఆ చంద్రుడిని కొలిచేటటువంటి ఓ ప్రత్యేకమైన జాతి వాడు మధ్యాహ్నం పూట వచ్చి మీరు నెత్తి మీద కొట్టించుకుంటారు. అది ఇంకా ప్రమాదం. అందువల్ల ఆయన చేత శీర్షాసనం వేయించకంటే. నమస్కరిస్తూ నా తల్లిదండ్రులకు కూడా నమస్కారం చేసుకుంటూ నా తోటి పృష్ఠకులందరికీ అభినందనలు అండి. దాంతోపాటు సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఈ ఆప్త 15 సంవత్సరాల కన్వెన్షన్ చేసినటువంటి మా అతిథులకి, ఆప్త సభ్యులకి అందరికీ అభినందనలు. అలాగే ఈ 3 రోజుల పాటు అద్భుతంగా ఈ కన్వెన్షన్కి సలహాదారుగా పనిచేస్తూ ఉన్నాను. అంటే ఏంటో కూడా నాకు పూర్తిగా తెలియదు, సలహా ఉన్నప్పుడు ఇస్తూ ఉంటాను అంతే. అయితే అవధానంలోకి వెళ్తే నేను దీనికి వచ్చే ముందు చెమట గారు మీరు పంచి వేసుకోవాలి అన్నారు. పంచి వేసుకోవాలంటే నేను అసలు ప్రశ్నిస్తే అవధాని గారు కదా పంచి సమాధానం చెప్పాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది ఆయన వేసుకోవాలన్నది పంచ. సో క్షమించాలి. సో చివరిగా నా ఏది ఏమైనా మంచి పంచి ఇచ్చారు, బాగా తగిలేదు పంచి. అవధాని గారికి పంచి తగిలిందట. అయితే ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చేతుకులందరూ కూడా ప్రవాసులు. అక్కడ సుమారు 20 సంవత్సరాల పాటు మన నాగరికత, మన అలవాట్లని వదిలి ఈ పాశ్చాత్య తీరాలకి వచ్చి పాశ్చాత్య అలవాట్లకి, ఇక్కడి జీవన విధానానికి అలవాటు పడ్డవాళ్ళం. సో అసువుగా అవధాని గారు ప్రవాసుల మీద, మన తొలి నాగరికత మీద, అలాగే పాశ్చాత్య నాగరికతని కలుపుకుంటూ ఒక పద్యం. విద్యా ప్రభావమంది పశ్చిమ ప్రాంత విద్యా ప్రభావమంది పంచె ప్యాంటుగా మారిన ప్యాంటు పంచి అయిన ఏమౌను మనసులు బాగుగలవు, మనసులు బాగుగలవు, మనసు బాగున్న సర్వము మాన్యమగును. ఒక్కొక్కప్పుడు పంచి ప్యాంట్ అయినా ప్యాంట్ పంచి అయినా మనస్సు బాగున్నంత వరకు వీరంతా ఒకే విధంగా ఉంటారు. మీ మనస్సులు మంచివి అని అనిపిస్తోంది, అనకపోతే రేపు రానివ్వరు. ఓహో తమాలని విడఛాయే పురసంచరితోయే తోయజ పత్రహత్ర విహితం దదన్యమశ్నాతియా వామే పాణితలే నిధాయ మధురం వేణు విషాణం కటి ప్రాంతే గాశ్చ విలోకయం ప్రతికలం బాలమాలోకయేత్
చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అని మరొక్కసారి ఆనందంతో విఘ్నేశ్వరుడు తలుచుకుని, ఎంత అద్భుతమైన శ్లోకం అంటే నిజంగా అది. బాలం బాలుని ఆలోకయే చూడుము. ఆ బాలుడు ఇలాంటి వాడు. కాళింది అంటే యమునా నది. యమునా నది తీరంలో బృందావనంలో విహరిస్తున్నాడు ఆయన. విహరిస్తున్నప్పుడు ఆయన చేతులు ఏమేమి ఉన్నాయట? విషాణము అంటే కొమ్ము బోర. పూర్వకాలంలో బోరాల నుండి కొమ్ముతో తయారు చేసిన బోరాలు. అవి ఊస్తూ ఉంటే కొయ్యని శబ్దం వచ్చేది. అదే శృంగనాదం అంటారు. తెలుగులో సింగినాదం అయింది. సింగినాదం అంటే శృంగనాదం అన్నమాట. ఓ చేతిలో వెదురు బెత్తం ఉంటుంది. వేత్రహస్తుడు కూడా. అది కూడా బంగారపు వేత్రహస్త అంట. స్వర్ణాభాసిత వేత్రదండకము అన్నారు. బంగారపు కోటి ఉన్నటువంటి వెదురు బెత్తం. ఆయనకు మంచి జుట్టు ఉన్నది. నాకు ఆయనకి బాగా జుట్టు ఎక్కువ ఉంటుంది. ప్రపంచంలో అందంగా ఉన్న వాళ్ళలో కృష్ణుడు, తర్వాత నేనే అన్నారు. ఈ జుట్టు బాగా చక్కగా కట్టి అందులో నెమిలిపించే పెట్టుకున్నాడు. ఆవుల్ని మేపుతున్నాడు ఆయన. ఆవులు ఎప్పుడైనా దూరంగా వెళ్ళిపోతుంటే వాటికి పేర్లు పెట్టేవట. మందాకిని, గౌతమి, గంగా, భాగీరథి, భారతి ఇలాంటి పేర్లు పెట్టాడు ఆయన. మన కుక్కల్ని, దిక్కుమాల కుక్కల్ని టామీ టామీ అని పిలిచినట్టుగా కాకుండా ఈ టామీ అనగానే ఏమేమి వచ్చి కూతురు నవ్వుతూ ఉంటుంది. ఏనాడు మొగుడికి కూడా ముద్దు వద్దు కానీ, కుక్కకి ముద్దు ఇవ్వడం గర్భ బాబు అనకూడదు కానీ. కానీ అక్కడ ఆవులకి చక్కగా పేర్లు పెడితే ఎంతో దూరంగా వెళ్ళిపోయేటండి. అవి వెళ్ళిపోయిన వాటిని వెళ్ళి వెంటనే పిలిస్తూ వచ్చేవిట. నిజంగా పోతన గారు రాశాడండి ఈ అద్భుతమైన శ్లోకాన్ని. ఆయన జీర్ణించుకున్నాడు కనుకే. రా గౌతమి గంగరా మనోహారిణి రమ్ము మందాకిని రా శుభాంగి రా శ్రీ మహాలక్ష్మి రా భారతీదేవి రా సర్వమంగళ రా శుభాంగి అనుచు మరియు కలుగు ఆఖ్యలు గలగోవులడవిలో నూరమందువేయా ఘనగభీర భాష కడు నొప్పజీరు ఆభీర జనులు పొగడ పెంపు నెగడగా శ్రీ మహాలక్ష్మి, మారుతి, మందాకిని ఇలా ఆవులకి పేర్లు పెట్టి అవి ఎక్కడో 2-3 మైళ్ళ దూరంలో అడవిలో మేతకు వెడితే పిలవగానే ఏ ఆవు పేరు పెట్టి పిలిస్తే ఆవు పరుగు పరుగున అక్కడికి వచ్చేసేదిట. వచ్చి ఆయన ఒళ్ళంతా నాకేదిట. ఇలా ఎన్నో లీలలు చూపించాడు అక్కడ బృందావనంలో. యమునా నదిలో విహరించాడు ఆయన. నిజంగా తలుచుకుంటే నా కృష్ణుడు తలుచుకుంటే ఈ ప్రపంచం మర్చిపోయి అక్కడికి వెళ్ళిపోతాను అనమాట. అద్భుతమైన లీలలన్నీ. లీలాసుకుడు, భక్త జయదేవుడు సంస్కృతంలో ఒకరి నుంచి ఒకరు రచారు. లీలాసుకుడు అంటే చింతామణి వ్యామోహంలో పడిన బిల్వమంగళుడు అనే ఆయనే తర్వాత లీలాసుకుడు అనే పేరుతో యోగ అయ్యేటంటే చాలా మంది తెలియదు. ఆయన కాశీలో కొంతకాలం ఆశ్రమం కూడా స్థాపించాడు. చింతామణి చివరి రోజుల్లో కాశీలో గడిపింది. అదొక అద్భుతమైన చరిత్ర నా పురాణాల్లో ఉంటుంది. ఈసారి వినండి అది. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దివ్యలీలలు రేపు 22వ తారీఖున వెళ్ళి మేము బృందావనంలో భాగవత సప్తాహం చేస్తున్నాం. 500 మంది వస్తారు. మీరు కూడా ఎవరి డబ్బులు వాడు ఖర్చు పెట్టారు అక్కడికి వచ్చి వినేసి వెళ్ళిపోండి. అప్పుడు కనుక భాగవతం అన్నారా మీరు ఎంత ఆనందపడిపోతారు అనమాట. అసలు చెప్పారు ఒకదాని మించిన లీలలో ఉంటాడు. కృష్ణలీలలు అంటే అవి వినడవాడు ఎవడుంటాడు? ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మేము అందరినీ రక్షించుగాక. స్వస్తరసం సృష్టము విందం మరవిందమైన వృత్తం మెరుగు అని 2 పాదాలు చెప్పాం. కుందేటికి కొమ్ములారు కుక్కకు వలనే అన్నదానికి 2 పాదాలు చెప్పాను. ఒక్క పాదం మిగిలింది పట్టుకోవాల్సింది. ధర్మ యొక్క 4 పదాలు. విందారగింపగా 3వ పాదం. విందారగింపగా ఆకుందేటికి కొమ్ములారు కుక్కకు వలెనే. ఆకున్ తేటికి, ఆకుందేటికి అంటే ఆకు మీద ఉన్న తేటి అంటే తుమ్మెద. ఒక తుమ్మెద ఆకు మీద ఉన్నది. దానికి తుమ్మెదకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 6 కాళ్ళు. అదే కొమ్ములు అంటారు వాటి. ఎలా అయితే ఏనుక్కి దంతాలు కొమ్ములు అంటామో తేటికి తుమ్మెదకున్నటువంటి కాళ్ళని కూడా కొమ్ములు అంటారు. ఆకుందేటికి పైన ఆ పెడితే ఈ కూకి ఆకున్ దేటికి
అక్కడ సున్నా ఉండడం వల్ల తేటి దేటి అవుతుందన్నమాట. అందువల్ల ఆగుందేటికి కొమ్ములారు. ఆగుందేటికి అంటే ఆకు మీద ఉన్న తుమ్మెదకు కొమ్ములారు ఉన్నాయి, 6 కాళ్ళు ఉన్నాయి. కుక్కకు వదిలి దాని ఎందుకు, దాని గురించి ఎక్కువ ఆలోచించడం ఎందుకు అని అర్థం. కుక్క శబ్దం మనకు ఆలోచన అని కూడా అర్థం అనమాట, అచ్చ తెలుగు పదం. కాబట్టి ఎందుకు ఆలోచించడం చెప్పేసాను. అందరికీ అర్థమయ్యేలా మళ్ళీ చెప్తారు వినండి. మయసభ అని ఒక సభ ఉన్నది. ఆ సభలో ఉద్యానం సృష్టించాడు మయుడు. ఆ మయసభలో చూడడానికి తామర పువ్వు ఉంది. అది చూసేటటువంటి వాళ్ళందరూ కూడా బొమ్మల్లా ఉండేటటువంటి వాళ్ళు, కానీ మాట్లాడుతూ ఉండే మనుషుల్లా కనబడతారు. అలా తన చేతితో సృష్టించిన మయసభలో ఒక ఆకు ఉంది. ఆ ఆకు మీద ఒక తేటి ఉన్నది. ఆ తేటికి కొమ్ములు 6 ఉన్నాయి, అనగా 6 కాళ్ళు ఉన్నాయి. అందులో ఆశ్చర్యం ఉన్నది. స్పందిత కర సంసృష్టము విందమ్మర విందవవును వృత్తం మెరుగున్ విందారగింపగా ఆకుందేటికి కొమ్ములారు కుక్కకు వలెనే. నేను మొత్తం సమస్య పూర్తి అయిపోయింది అక్కడికి. కుక్క అంటే ఆలోచించడం ఇప్పుడు అర్థం కాదు. ఎవరన్నా మనం తిడితే ఈసారి బాధపడలేదు, ఆలోచించిన ఆయన అన్నాడు. నోట్లో బాగా కుక్కుకోవచ్చు కూడా. ఆమె శర్మిష్ఠయవును దేవ యానుప చెప్పేసి కదా 2 బాధ. ఇంకా కచుడు ఒకడును ఈ అదొకడు ఇవ్వాలి. లేడీస్ అయిపోయారండి, ఫస్ట్ లేడీస్ కాబట్టి మిగిలింది ఖర్చు. ఎప్పుడైనా లేడీస్ ఫస్ట్. లేడీస్ని కనుక వ్యతిరేకిస్తే మీ చేతికి వేడీస్ పడతాయని నేను అనలేదు, డొక్కా పడిగారు అన్నారు. అధిక మాసంలో పేకాట. రాక చూడు, రాక చూడు, చూడు విడదీసేయండి. చూడు అంటే చూడండి సుమ అనడానికి అలా వాడతారు. రాక చూడు సుశీలమ్మకు, రాక చూడు సుశీలమ్మకు. కచుడు వచ్చారు కదా, రాక చూడు సుశీలమ్మకు. అమ్మకు తీసేయండి. రాక చూడు సుశీలకును భారతీయ సాటి. రాకచుడు సుశీలకును భారతీయ సాటి. సుశీల అనే ఒక ఉత్తమురాలికి సరస్వతియే సాటి, ఆవిడే సరస్వతి అన్నమాట. రాకచుడు సుశీలకును భారతీయ సాటి. తిప్పి చూచిన మాయయ తిప్పి చూచిన మగువయామే. మాయయా తిప్పి చూచిన మగువయామే అయిపోయింది. ఏ యాతి గారు వచ్చారు? మాయయా తిప్పి చూచిన మగువయామే. ఆవిడ నిజంగా కంఠంలో మాయ ఉందా, లేకపోతే నిజంగా ఈవిడ స్త్రీయా అనిపించేటట్టుగా ఉంటుంది అన్నమాట కంఠం. మాయయా తిప్పి చూచిన మగువ కాదు. ఒక్క తిప్పు అనే దానికి త్రిప్పు తిప్పు 2 ఉన్నాయి కాబట్టి కుదిరింది, లేకపోతే కుదరదు. కానీ మాయయా తిప్పి చూచిన మగువ యామే అయిపోయిందండి. రాకచుడు సుశీలకు భారతీయ సాటి మాయయా తిప్పి చూచిన మగువయామే. ఇష్టయగును దేవయానం పరాగదే తృప్తి తీరా. రాకచుడు సుశీలకును భారతీయ సాటి మాయయా తిప్పి చూచిన మగువయామే. ఇప్పుడు వర్ణంలోకి వెళ్ళిపోదామా? మామా వచ్చితి మంచు మానవులు వ్యోమం బంధుని భూషయో సోమం జేరే మేనమామ సుగతిన్ సోమార్థలాభం బులన్ వ్యామోహంబును చెంది చేరగనే. వ్యామోహంబును చెంది చేరగనే ఆప్తత్వంబునే నందితిన్. వ్యామోహంబును చెంది చేరగనే ఆప్తత్వంబునే నందితిన్. ఈ చంద్రుడి మీదకి చంద్రయానం వెళ్ళగానే నాగోటి వాడేమో ఆప్తత్వం చెందాడు. ఇంక ఎవరు నిరాశ చెందారో తరదండలు చూద్దాం. వ్యామోహంబును చెంది చేరగని ఆప్తత్వంబునే నందితిన్. కామోన్మాదులు భావశూన్యకులు
రక్షోజకులు రక్షస్తోమముల్ కోలరే. కామోన్మాదులు భావశూన్యకులు రక్షస్తోమముల్ కోలరే. ఇక్కడ మీకు రక్షస్తోమం అంటే రాక్షస సమూహం అని అర్థం. ఈ రాక్షస సమూహానికి రాజు రాహుగ్రహం. ఈ రాహుగ్రహం మాత్రమే చంద్రయానాన్ని అప్పుడప్పుడు గ్రహణం పడుతూ ఉంటుంది. ఇంకా అంతమించి వ్యాఖ్యానం చేయడం బాగుండదు. ఇప్పుడు ప్రస్తుతం రాహుగ్రహం నుంచి విముక్తి పొందాలి అంటే అంతటి ఇంద్రుడు నరుడయవచ్చుగాక. చూడగానే ఆప్తత్వంబునేనందితిన్. మేమందరం కూడా ఆప్తత్వమే అందుతున్నాం. ఆప్తత్వం పొందవలసింది. కామోన్మాదులు భావశూన్యకులు రక్షస్తోమముల్ కోలరే. ఇది ఏకకాలంలో కొంతమందికి ఆనందం కలుగుతుంది, కొంతమందికి దుఃఖం కలిగిస్తుంది. ఎప్పుడైనా అంతే కదండి. ఓ ఎలక్షన్ వచ్చిందంటే కొందరికి ఆనందం, కొందరికి ఖేదం, కొందరికి మోదం, కొందరికి ఖేదం అంతే. 3:30 ఉంది. ఏడు చేస్తుంది రోవర్ అక్కడ భయం వేసింది. ఇంకా వ్యామోహం చెందిరాగానే ఆప్తత్వం నేనందితిన్. కామోన్వాదులు భావశూన్యకులు రక్షస్తోమముల్ కోలరే. అయిపోయిందమ్మా. కోలరే కోలర్ ఎక్కువగానే ఉంది కలర్. కోలరే ఒకటే కనుక క్షేమమున్ క్షేమమున్ ఒకటే కనుక క్షేమమున్ ప్రా నిషిద్ధ. లా భా నిషిద్ధ. లిం పా నిషిద్ధ. చున్ క్షేమమున్ లాలించున్. గురులందు క్షేమం అనేది చేరి అది మనల్ని లాలిస్తుంది. క్షేమమున్ లాలించున్. ఈ అక్షరం మీరు వేశారు. ఇప్పుడు నేను వేసుకోవచ్చు కనుక 4వ పదంలోకి వచ్చేసాను. క్షేమమున్ లాలించున్. నే నకర్ నే నే మీదే ప్రసాద్. మా నేమా నా నిషిద్ధ. చే మాచే నే మాచే. కీ నిషిద్ధ. కీ కీ కకారికారు వర్తి. కిర్మీరంలోకి. తి తకారికారు వర్తి. మా చేతి. మా చేతి. జో నిషిద్ధ. ని వేసుకోండి. ఇంకా కారకారుగా పొట్టి. పొట్టిగా. నేమా చేతిని నేమా చేతినిగా. ప్రా నిషిద్ధ. పకర నిషిద్ధ. దో గదో నే మా చేతిని గదో. ఇకారం నిషిద్ధ. వి వకారికారు వి. నేమా చేతిని గదోవి. గదోవి వేసుకో. నీ మకార నిషిద్ధ. తకారకారు వినీత. నేమా చేతిని గదో వినీత. గదో వినీత. వి వకారికారు వి. మళ్ళీ మళ్ళీ వి అన్నమాట. నేతవి. హి హకార నిషిద్ధ. నా జన అన్నమాట. వినీత జన. నకార నిషిద్ధ. మళ్ళీ చేయి అంటే కరం. నే అంటే నేను. మా చేతిని కదా అంటే పద్మాకరాన్ని కదా. వినీత ఎంతో వినయం కలిగిన వాడా. ఆ మాత్రం వినవా. నే మా చేతిని కదో వినీత వినవేరా. మా చెయ్యి అంటే పద్మాకరం అనమాట. పద్మ అంటే లక్ష్మి, ఆవిడ యొక్క చెయ్యి. పద్మాకరాన్ని తెలుగులోకి లాక్కొచ్చేసింది. అంటే ఆ ముగ్గురు యొక్క తత్వం ఈ పద్మాకరుడు చెబుతూ ఉంటే ఈరో గురువే కదా, అంతేత ఆ మాత్రం వినరాదా అని అర్థం అనమాట. అంటే అద్భుతం. కారంగా వినవేరా.
నేవా చేతిని గదో వినీత వినవేరా. ప్రేమతో శిష్యుణ్ణి రా అని సంబోధించి క్షేమమున్ లాలించు నేవా చేతిని గదో వినీత. శ్రీమోమ వాచా రాగా మహిమద్వైక భావమా గురులందున్ నర్మభావమందు మర్మ వెరిగి నర్మభావమందు మర్మ వెరిగి అని మన ఇచ్చావు ఇక. బడులు పెట్టి తెలుగు భాషను నేర్పుమా, బడులు పెట్టి తెలుగు భాషను నేర్పుమా. నర్మభావమందు మర్మ వెరిగి బడులు పెట్టి తెలుగు భాషను నేర్పుమా. గదోయి బడి అనంగ మనకు గుడి గదోయి. టీ కూడా వచ్చేసింది కదా. బడి అనంగ మనకు గుడి గదోయి. బడులు పెట్టి తెలుగు భాషను నేర్పుమా, బడి అనంగ మనకు గుడి గదోయి. అయిపోయిందండి. కావు కాకు వచ్చు కాకి మనకు తెలుసు నర్మభావమందు మర్మ పెరిగి బడులు పెట్టి తెలుగు భాషను నేర్పుమా, బడి అనంగ మనకు గుడి గదోయి. ఇక్కడ రెండు అర్థాలు ఏంటంటే, అవ అంటే ధారణ పోషణయోహో అవ అని. అవ అంటే ఉత్తమార్థంలో వాడతాం. అవధానము ఏకకాలంలో అనేకములను గుర్తుపెట్టుకున్నట. ఏది పండితుల వ్యవహారంలో. కొంతమంది వ్యవహారంలో అవలక్షణాలు, అక్కడికి వచ్చరికి వ్యతిరేక అర్థం వస్తాయి. కొన్ని అర్థాలు రెండు అర్థాలు వస్తాయంట. ఈ సంస్కృతానికి ఉన్నది అదే, ఎడాపెడ రెండింటికి వరకు వస్తుంది. విచిత్రం అంటే విశేషమైన చిత్రం అని ఒక అర్థం, వికృతమైన చిత్రం అని కూడా అర్థం. ఇది రెండింటిలో ఏదైనా అవ్వచ్చు. అదే ఎవరి అదృష్టం వాళ్ళది. మా అదృష్టం మాది అవధానం, మీ అదృష్టం అవలక్షణం. అందరికీ కూడా నమస్కారం. వచ్చి వినే వాళ్ళందరికీ కూడా నమస్కారం. నా పేరు సాయి ప్రణతి గుడపాతి. మా నాన్నగారు గోపాల్ గుడపాతి, మా అమ్మగారు ప్రసన్న మేరిశెట్టి, మా అమ్మ ప్రసన్న మేరిశెట్టి, మా తమ్ముడు అనన్య గుడపాతి. నీ భోజన రహస్యం కూడా తెలుసుకోవాలి. మిగతా వాళ్ళంతా కష్టపడినట్టు నేను మిమ్మల్ని కష్టపెట్టను. అయితే అమెరికాలో పెరుగుతున్న ఒక తెలుగు అమ్మాయికి రోజంతా బయట ఎండల్లో వెళ్ళి పని చేసుకుని ఇంటికి వచ్చింది. అప్పుడు భోజనానికి అన్నం, ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి, నెయ్యి వేసుకుని అన్నీ కలుపుకుని తింటున్నప్పుడు అనుభూతి గురించి ఒక పద్యం చెప్పండి. అమ్మ చేతి నుండి ఆవకాయ ముద్ద నోటను పెట్టంగ ముద్ద పప్పు కలిసి స్వర్గమన్న అదియా సర్గుడిడగా, స్వర్గమన్న అదియ సర్గుడిడగా. సర్గుడు అంటే శివుడు అంటే, సర్గహ అని శివుడికి పేరు. శివుడు అంతటి వాడు స్వర్గం ఇచ్చితే ఎంత లాభమో. అమ్మ తన చేత్తో ముద్దపప్పు ఆవకాయ పెట్టిందంటే అంతకంటే అదృష్టం. అమెరికా వచ్చాక మంచి మిరపకాయ పచ్చడి, కొరివికారం, ఆవకాయ, గోంగూర పచ్చడి ఇవన్నీ కూడా ఆ శాస్త్రులు అవధాన శర్మ గారికి, ఆయన పేరంటే మధుసూద శర్మ గారిలో వరే దొరికేయడు. చాలా సంతోషంగా ఉంది, అద్భుతం. నెక్స్ట్ టైం నుంచి అన్నీ కూడా పట్టుకొద్దాం మనతో పాటు. రాగాలు వినిపించారు సార్. మైకి మారగానే రాగం మార్చారు. మార్కోస్లో ఎత్తుకుని మళ్ళీ దీంట్లో చేశారు. అంటే స్వరాన్ని అంత తొందరగా మార్చగలగటం, సంగీతంలో ఇంత ప్రవేశం, ఇంత పట్టు మాకు చాలా భయంగా ఉంది చూస్తుంటే. కాలు పెట్టినతోనే కాంతుని మెడ విరిచి నిండు సంసారము రెండు చేసి తన మగడెంత ఆర్జన పరుడైనను పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి తెల్పగ తానొకటి సల్పి అది ఏమనగా కసు మనసులేచి విభుడెందులకు నేని విసి
ఇంటికి ఒక్కటి అన పెళ్ళు పెళ్ళున 10,000 గుప్పి పటజాలక పెనిమిటి ఇట్టే అన్న బావికిని ఏటికిని వడి పరుగులెత్తి భర్తయ ముఖలు కొరికెడి భార్యతోడి కాపురము కంటే ఇక నరకము గలదే. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని మరొక్కసారి మహాగణాధిపతిని ప్రార్థించినటువంటి వాడిని. నిజంగా కొంతమంది భార్యలతో కాపురం చేయడం ఎంత కష్టం చెప్పారు. అందరూ ఇలాంటి అమెరికాలో ఉన్న మంచి భార్యలు దొరుకుతారండి, అక్కడక్కడ అలాంటి వాడు కూడా దొరుకుతూ ఉంటారు అన్నమాట. తన భర్త ఎంత ప్రేమగా చూసినా సరే వాడు చూడండి ఎంత ప్రేమగా చూస్తున్నాడో, మీరు ఉన్నారు మీ మొహం తగలయ్యా అని అప్పుడప్పుడు తిడుతూ ఉండే భార్య, ఎంత డబ్బు ఇచ్చినా దానితో సంతోషపడనటువంటి భార్య, పోని కర్మగారి ఏదన్నా అంటే వెంటనే బావి దగ్గరికి పరిగెడు దూకుతారు. పూర్వం నూతులు ఉండేది, అందుకని నూతులో దూకుతాం అనేవారట. మా చిన్నప్పుడు చూశాను ఉండే నేను. ఒక ఊళ్ళో మా నాన్నగారు ఉద్యోగం ఇచ్చే వెళితే ఉంగుటూరు అని ఒక పల్లెటూరులో అక్కడ ఒక పెద్ద నొయ్యి ఉంది. రోజు వాళ్ళ ఆవిడ ఏమన్నట్టు నేను అందరూ దూకుతాననేది. ఆయన భయపడిపోయి చచ్చకే అనేవాడు. నేను చచ్చిపోతా అంటే చచ్చకే అనేవాడు. ఓ రోజు మా నాన్నగారు అన్నారు, నీ వెళ్ళి కానీ నువ్వు రోజు బతిమాలను కొద్దే వాడు అక్కడికి వెళుతుంది, నేను చెప్పినట్టు చెయ్యన్నారు. మర్నాడు కర్ర ఇచ్చారు. ఈసారి నూతి దగ్గరికి వెళ్ళి దూకుతాను కానీ కర్ర వచ్చుకుని దూకుతావా చంపమంటా నన్ను దూయమంటా దూకవే అన్నాడు ఆయన. అనగానే ఇంకెప్పుడు అలా అన్నట్టు నేను దూకరు బాబాయ్. ఎవడన్నా నవ్వుతాడో దూకుతాను వాడు దూకరు, అది బెదిరిస్తున్నారు అంతే. అలా బెదిరించేటటువంటి భార్యతో కాపురం అది అంతకంటే సావు నయం అనమాట. ఆ చివరి మనం ఏంటంటే భార్యతోటి కాపురం కంటే నరకము గలదు. అబ్బా ఇంకా వేరే నరకం ఉంది. మీరు ఎప్పుడో వినుంటారు, కుంభీపాకం అని ఒక నరకం ఉంది. కుంభం అంటే కొండ, 8 64 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన చతురస్రాకారంలో ఇరపకొండ చేసి మూతి మాత్రం కొండకు పెట్టినట్టు పెడతారు. అదనాడు కుంభం అంటే. ఇలాంటి కొండలు ఇరప కొండలు ఉన్నాయే, దాని కింద కట్టెలు పెట్టి బాగా కాల్చి అందులో వైవస్వత మనువు కాలంలో తయారు చేసిన నూనె ఉంటుంది. కొంతమంది చూసారా, 2011లో అట్లాంటాలో భోజనానికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ వంకాయ కూర వేసి పెట్టింది, చాలా బాగుందన్నాను. మళ్ళీ 2023 సంవత్సరంలో వంకాయ కూర పెట్టింది. ఏమమ్మా 12 ఏళ్ల క్రితం కూర అంత బాగుందంటే, మీరు మరీ చెబుతారండి, ఆ కూరేగా మీకోసం ఫ్రిడ్జులో పెట్టి దాచి ఉంచాము ఉయ్యారగా, ఆ కూరేగా మీకోసం ఫ్రిడ్జులో నుంచి తెచ్చి వేడి చేసి పెట్టాను అని. అలాంటి కూర పెడితే ఏమైపోతాడు సావక. అది అలాంటి నూనె ఒకటి పట్టుకొని చదువు వేస్తారు, కుళ్ళు నూనె. ఆ ట్యాంకు బండి దగ్గర రోజు మిరపకాయ బజ్జీలు వేసి ఆ నూనె పడతాడే, ఆ కుళ్ళు నూనె బాగా కళపడ మరిగాక ఈ పాపాత్ముడు అందులో వేస్తారు. ఇక్కడే ఉంది ఒక టెక్నిక్. మనం బతికొండగా అయితే అందులో పెడితే చచ్చిపోతాం. చచ్చిన తర్వాత మన ప్రాణాన్ని అంటే నన్ను నా అవధానం కన్నా మీకు ఎవరికి నరకం రాదు. నా అవధానం కనకుండా బయట కూర్చుంటారు వేరే వాళ్ళ కార్యక్రమాలు చూసేవాళ్ళు, వాళ్ళ ప్రాణం బయటికి తీసి వాటిని యాతనా శరీరంలో ప్రవేశపెడతారు. మీరు ఎంత అదృష్టవంతులండి. ఈ విధంగా ఆప్త సంస్థ వారు మీకోసం నరకానికి వెళ్ళక్కర్లేకుండా నన్ను పట్టుకొచ్చారు. అంటే ఎక్కడే జీవిస్తారా మంచివాడు. అందులో అక్కడ ఎక్కడైనా సరే నేను ఉన్న చోట స్వర్గం తప్ప నరకం ఉండదులండి. అంటే మీరు ఇంటికి వెళ్తే వస్తుంది బయటికి, అదేదో మీకు వేరే విషయం. కానీ ఈ ఆత్మ ప్రాణం మన బొటనవేలంతో ఉంటుంది, ఓ శరీరం ఉంటుంది, అది యాతనా శరీరం అంటారు, అందులో ప్రవేశపెడతారు. ఈ శరీరానికి చావు ఉండదు, ఎందుకంటే సత్యంద్రుడికి వెళ్ళాడు కనుక. అందులో వేయిస్తే ఈ నూనెలో వాడు చక్కగా బజ్జీలు ఎగినట్టు వేగిపోతాడు. మూకుళ్ళలోంచి మళ్ళీ చట్రంతో పైకి తీసుకొస్తారు, పుడుకులు పైకి తీసే చట్టం, చిల్లుల చట్రంతో పైకి రాగానే మళ్ళీ యథాతథంగా అయిపోతాడు. అప్పుడు వాడిని ఎలా ఉంది అని అడిగితే, అయ్యి బాబు మహాడిపోయానండి బాబు, చచ్చిపోతున్నాను, గిలగిలాడిపోతున్నాను, ఇలా చచ్చిపోతానని తెలిస్తే వెళ్ళి పద్మాగర్ గారు అవధానం విని ఎప్పుడూ నరకానికి రాకుండా సర్కారికి వెళ్ళి నమ్మతో కూర్చునేవాడిని. నా కర్మ కాలింది. అప్పట్లో చెప్పారు కదా ఎవరునో, ఏదో కరోతి సురేష్ గారు శ్రీనివాస్ గారు ఇలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు చెప్పారు. వాళ్ళు చెప్పిన దాన్ని కొంతమంది విన్నారు, అప్పుడు వినలేదు, నా కర్మ కాలిందని ఏడుస్తూ ఉంటే మళ్ళీ వేస్తారట. అలా పదే మార్చి పైకి లేపుతారు. దానికి కుంభీపాకం అని పేరు. ఆ నరకం ఈ భార్యతో కాపురం కంటే నయం ఉన్నారు ఆయన. సృష్టము విందం వరవిందమును వృత్తం వెరుగల్ విందారగింపగా ఆ కుందేటికి కొమ్ములారు కుక్కకు వలనే అని సమస్య పూర్తి చేశారు.
నిష్ఠయందునామె శర్విష్ఠయగును దేవయానింపరాగదే తృప్తిదీరా రాకచుడు సుశీలకును భారతీయ సాటి మాయయా తిప్పి చూడగ మగువయావే అని దత్తపది. మామా వచ్చితి మంచు మానవులు వ్యోమం మల్దు నీ భూషయం సోముంజేరే మేనమామ సొగతిన్ సోమార్థలాభంబులన్ వ్యామోగంబులు చెందిరాగనే ఆప్తత్వంబుని నందితిన్ కావోద్రేకులు భావశూన్యులకు రక్షస్తోములున్ కోలరే అనేమో వర్ణనావశ్యం చెప్పేశాం. శ్రీమోమావాచారాగావహిత మహిమద్వైక భావమా గురులందు క్షేమంబున్ లాలించు నే మా చేతిని గదో వినీత వినవినా అని ఈయనకి నిషిద్ధాక్షరి. ఇంకా చివరిగా న్యస్తాక్షరి ఉన్నదే కావు కావు మంచు కాకి మనకు తెలుపు నర్మభావమందు మర్మ వెరిగి బడులు పెట్టి తెలుగు భాషను నేర్పగా బడియనంగ మనకు గుడిగదోయి అని మొత్తం ఇంతగందరగోళంలో వాటి గుర్తుపెట్టిన అప్పు చెబితే అది అవధానం పూర్తవడం. ఒక విషయం ఏంటంటే పిల్లలకి పద్యాల్లో ఉన్న గద్యాలు ఇలాంటి కంఠస్థ చేయడం నేర్పండి. 5వ ఏట 6వ ఏట రోజుల్లో చదువుకున్నాం కాబట్టి ఇవాళ మొత్తం భాష సంస్కృతం తెలుగు హిందీ భాషలు అంటే పూర్తిగా కరతలామలైపోయినాయి. ఎప్పుడో ముసలితనం వచ్చాక నేర్చుకుందామంటే రాదు. ఇది మీకు ఉదాహరణ చెప్పిన మా చిన్నప్పుడు సుందర శివరావు గారు ఒక ఆయన ఉండేవారు. ఆయన అల్లసాని పెక్కన గారి దాంట్లో ఉన్నటువంటి ఒక వచనం అండి, పెద్ద గద్యం ఉంటుంది. అల్లసాని పెక్కన మరి చరిత్రలో పోతులేమో అది మాలిక ఓ సిద్ధుడు ఉన్నాడు. క్లుప్తంగా చెప్తాను. ఇతడు తీర్థయాత్రలు చేస్తూ అరుణాస్పదం అనే ఊరు వచ్చాడు. ఆ ఊళ్ళో ఒక ఆయన ప్రవరుడు ఉన్నాడు. అయ్యా మీరు ఏ తీర్థయాత్రలు చేశారంటే నేను 1, 2 ఎన్నో తీర్థయాత్రలు చేశాను అన్నాడు. ఈ తీర్థయాత్రలు చెప్పడానికి పద్యం కంటే గద్యం బాగుంటుందని ఆయన ఎన్నుకున్నాడు. అత్యద్భుతమైనటువంటి శైలి అనమాట. అది ఎట్లుండే వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర ఛట ప్రేక్షణ క్షణోత్క్రీవ చమర సముదయంబగు ఉదయంబునంగల విశేషంబులు శేషపడికినైన లెక్కింప శక్యంబే అంధకరిపు గంధరావాస వాసుకి వియోగ భవ దుర్వ్యథ భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వెల్లదేలా లతావలయంబగు మలయంబునంగల చలువుకు విలువయ్యది అకటకట వికట కూట కోటి విటంక శృంగాట గాఢౌకమాన జరదిందు బింబగడద మృత దుర్దినాత్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరాంజన హస్తి హస్తంబగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం ములకలిప్పుడు బడమెడు స్వస్వ ప్రవర్తిత వర్తిష్ణు ధరణీరుహ సందోహ దోహద ప్రధాన సమాన కేలదేల విలవిలాసిని విలాస వాచాల తుల కోటి కల కళ ఊయమాన మానస మదారస మరాళంబగు రజత శైలంబు నోలంబులం కాలగడు విహార ప్రదేశంబులం గన్న సంస్కృతి క్లేశంబులు వాయువే సతత మద జలశ్రవణ పరాయణ ఐరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్ కురువంద కందళంబురాత జాతాలాత శంకాప సర్పద భ్రమ భ్రమీ విభ్రమ ధురంధరంబగు వేరు ధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయం కనుంగొనుట బహుజన్మకృత సుకృత పరిపాకంపునంగా ఎలచేపోన నేర్చునేరింటి మహాద్భుతములు ఈశ్వరానుగ్రహంబున అల్ప కాలంబున కనుంగొంటి నరుటయు ఈష దంకురిత హసన గ్రసిష్ణు గండయుగుండగుచు ప్రవరుండతనికి ఇట్లనియే. పెళ్ళైంది, ఆయన కూడా పెళ్ళైందండి. బ్రహ్మచారి కాదు, 101 భార్య. కానీ ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగి, అంటే హార్డ్వేర్. పెళ్ళైన తర్వాత ఒక్కనాడు కూడా ఆయనకి లీవ్ లేదు. శివుడి పనిలో ఎప్పుడూ ఉండేవాట. అప్పుడు ఏమైంది, ఆయన భార్యలకి భర్త దగ్గర లేకపోవడం వల్ల విరహం కలిగింది. అందులో పావులకి సహజంగా కామం ఎక్కువ, అందువల్ల వాటికి బాగా విరహం కలిగింది. భర్తకు దూరం అయితే శరీరం వేడెక్కింది. ఈ తాపం తగ్గాలట, వేడి తగ్గాలంటే ఏం చేయాలి? చల్లదనం ఎక్కడుందో అక్కడికి బయలుదేరాలి. ఆ చల్లదనం కోసం ఇప్పుడు మలేషియా అని పిలుస్తున్నామే, దాని పూర్వం మలయ అనేవారు. మలయ, ఏషియా, మలేషియా. అక్కడ ఇప్పటికి కూడా చందన వృక్షాలు అంటే గంధం చెట్లు, యాలకుల తీగలు, పచ్చకర్పూరపు అరటి చెట్లు ఉంటాయి. పచ్చకర్పూరం అని లడ్డూలు వేస్తారు సరే, అది అరటి చెట్లను చూస్తుంది. అరటి చెట్లు గీకితే అందులోకి ఒక రసం వచ్చి అది అలా తట్టుగా తేలుతుంది. అదనమాట పచ్చకర్పూరం. దాన్ని మనం లడ్డూలో రుచికి వాడతాం. ఈ పచ్చకర్పూరపు అరటి,
లవంగాలు, ఈ తీగల్ని చల్లదనమిచ్చే వస్తువులుగా చెబుతారు. వాసుకి యొక్క వియోగం వల్ల శరీరం తాపమెక్కిన ఆయన భార్యలు ఈ తాపం చల్లారడానికి అక్కడికి వెళ్ళి ఆ తీగలను చుట్టుకున్నాయిట. చుట్టుకోవటం వల్ల వచ్చిన చల్లదనానికి ఎవడైనా రేటు కట్టగలడా? ఆ ముక్క ఎంత అద్భుతంగా రాసేవాడు. అంధక రిపు అంటే అంధకుడనేవాడిని చంపినవాడు శత్రువైన శివుడు. కంధరావాస మెడయందు నివసించే వాసుకి, వాసుకి యొక్క వియోగ భవ, వియోగం వల్ల పుట్టిన దుర్వ్యథ, గొప్ప బాధ, వియోగం వల్ల కొంత బాధ పుట్టిందిట. ఆ దుర్వ్యథ నుంచి బయటపడటానికి భోగభోగిని భోగభాగ పరివేష్టిత, పాము యొక్క శరీరాన్ని భోగం అంటారు. పాముకి పొడుగ్గా ఉంటుంది కదా శరీరం, దాన్ని ఏమంటారు? భోగం. భోగ సర్ప శరీరం తదస్య అస్తి ఇది భోగి. భోగి అంటే పొడువైన చుట్టలు చుట్టుకోవడానికి మనకు వచ్చే శరీరం కలిగినది. ఇలాంటి వాడు భోగి. ఆ భోగి యొక్క భార్యలు ఎక్కడికి వెళ్ళారట? మలయ పర్వతానికి వెళ్ళారట. అక్కడికి వెళ్ళి దేని పరివేష్టిత చుట్టుకున్నారట. దేని చుట్టుకున్నారు? ఏలాలతా వలయం బగు, ఎన్నో ఏలకల తీగలు ఉన్నాయి, ఆ ఏలకల పాదులకు చుట్టుకున్నారట. చుట్టుకోవడం ద్వారా వేడి తగ్గిందిట. అందుకని పరివేష్టిత వేలత్ ఏలా లత వలయం బగు మలయంబునం గల చలువుకు విలువ ఇల్లిది అన్నాడు. అసలు విలువ ఇల్లిది అన్న ద్వారా అమూల్యం చెప్పడం అన్నమాట. సంస్కృతంలో అమూల్యం, తెలుగులోకి వచ్చేసరికి విలువ ఎక్కడుంది అంటారు. అందుకని కవిత్వం రాసేటప్పుడు ఇవి చదవాలి. మీరు ఎప్పుడైనా భీష్మ సినిమా చూసారా? అందులో గొప్ప పాట ఆరుద్ర రాశారు మహానుభావుడు. చెల్లియ నీదు ప్రేమయే విలువలేని కానుగా, చెలియ నీదు ప్రేమయే విలువలేని కానుగా, మనసు తీర హాయి హాయి మనసుధా కథానిగా, మనసులోని కోరిక తెలుసు నీకు ప్రేమిక. అంతా కాదు, విలువ ఎయ్యది అని ఆయన అల్లసారి వారు రాస్తే దాన్ని తీసుకుని ఆ పాటలో పెట్టి, ఓ చెలియా మన ప్రేమ ఉందే, నీ ప్రేమ అది విలువ లేని కానుక అంటే అమూల్యమైన కానుక చెప్పడానికి ఆ పదం వాడాడు. ఈ విలువ లేని కానుక అని వాడేవాడు కదా. ఎందుకో తెలుసా? సాల్వుడి ప్రేమ పైకేమో అమూల్యమని చెప్పడమే కానీ వాడి మనస్సు నిలకడలేదండో, క్షణానుకూలంగా మారిపోతుంది వాడికి. భీష్ముడి చేతిలో ఓడిపోయాడండి. ఆ తర్వాత అమ్మాయి దగ్గరికి వస్తే వాడి చేతులు ఓడిపోయారు, వాడు పట్టుకుపోయాడు, నేను పెళ్లి చేసుకోవాలంటే అది ప్రేమ. అందుకే ఆ దుర్మార్గుడు ఏమయ్యాడు తర్వాత 6 నెలల పాటు పిడికెడు బూడిద తిని శివుడి కోసం తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ఏం కావాలంటే ఆకాశంలో ఎరిగే సౌభగము లేక సౌభగము అనే ఒక విమానం ఇమ్మన్నాడు. ఈ విమానం ఎక్కి కృష్ణుడి మీదకి దండయాత్రకు వెళ్ళాడు. ఆ సమయంలో కృష్ణుడు రాజసూయాగంలో ఉన్నాడు. రాజసూయాగంలో కృష్ణుడు ఉన్న సమయంలో మొత్తం ద్వారకా నగరాన్ని ఆక్రమించి ప్రద్యుమ్నుడితోటి సాత్యకితోటి ఘోర యుద్ధం చేశాడు. ఆ తర్వాత ఈలోపు కృష్ణుడు వచ్చాడు, వాడు ఒక్క దెబ్బతో కొట్టి చంపి పారేశాడు. చివరికి అలా తెచ్చాడు వాడు. కాబట్టి ఎందుకు చెప్తానంటే మనిషిని బట్టి ఒక్కొక్క పదం రాయాలన్నమాట. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. ఇవాళ నేను అవధానం అయిపోయింది కాబట్టి నేను కూడా భోజనానికి వెళ్ళాలి కాబట్టి చెప్పట్లేదు, కానీ అసలు ఎటువంటి పాటలు ఎటువంటి ఎన్నున్నాయి. చలనచిత్రాలు కూడా మనకు గొప్ప సందేశం ఇస్తాయి సక్రమంగా అర్థం చేసుకుంటే ఆయా వ్యక్తుల యొక్క అంతరార్థం. చెప్పాలి కాబట్టి చెప్పేస్తాను. జనయిత్రీ జనిమూలమీవగుదు పంచప్రేత పంచాధిశాయినివై అమ్మలగన్న అమ్మవై ఈ సృష్టి స్థితి శ్లేష కేళిని భాసిల్లడి సార్వకాలిక కళాలీలా విశేషాత్మ మాతను వాణి గిరిజా రమాత్మ లలితం వర్ణించి కొల్చదం. ఓ అమ్మ, నువ్వు మా జన్మకు మూల కారణం చెవి అంటే జన్మ, దానికి మూల కారణం
ఇప్పుడు పంచప్రేత మంచి అతిశాయనివి. అమ్మవారు 5 కోడులు ఉన్న మంచం మీద కూర్చుంటుంది. అనగా బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు 4 కోళ్ళు, మధ్యలో బల్ల సదాశివుడు, దాని మీద కూర్చుని పడుకుంటూ ఉంటావు. ఈ సృష్టి స్థితి అంటే పోషణ, శ్లేష అంటే లయము, 3 చేసేటటువంటి అన్ని కళలకి మూల కారణమైన లక్ష్మి, సరస్వతి, వాణి, పార్వతి ఈ 3 మూలమైన